ఓకే. నిన్న మొన్న మీరు మనందరూ కూడా మన సెషన్స్ అన్నీ గూడా హరి గారు ఫ్రమ్ ఎన్ఐటీ వరంగల్ తీసుకున్నారు. వన్ ఆఫ్ అవర్ కోర్ టీమ్ మెంబర్. హోప్ మీరందరూ కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకున్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యాయని అనుకుంటాను. ఇన్ కంటిన్యూయేషన్ దీస్ 2 డేస్ ఆర్ ఆహ్, అంటే మేము క్రక్స్ ఆఫ్ ద వర్క్‌షాప్ అని కాదు గానీ, వన్ ఆఫ్ ద మన డే టు డే లైఫ్‌లో మనం ఎన్నో ఫేస్ చేస్తున్న విషయాల గురించి, ఈ రిలేషన్‌షిప్స్ గురించి తెలుసుకుంటామండి ఈరోజు. ఆ రిలేషన్‌షిప్స్‌లో భాగంగా ముఖ్యంగా మన ఆహ్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ కావచ్చు, వర్క్ ప్లేస్ రిలేషన్‌షిప్ కావచ్చు, సొసైటీలో విత్ అదర్స్, రిలేషన్‌షిప్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. సో, ఏమేమి ఉండాలి అని కూడా ఈరోజు తెలుసుకుంటాం. ఈరోజు, రేపు. సో, ఈ వర్క్‌షాపు ఒక్కొక్క రోజు వెళ్ళే కొద్దీ ఇంకా డీపర్ విషయాలు, డే టు డే లైఫ్‌లో మనకు కనెక్ట్ అయ్యే విషయాలు అండ్ ఇట్ బిల్డ్స్ ఆన్ ద ప్రీవియస్ 2 డేస్‌లో మనం ఏం మాట్లాడుకున్నామో ఆ బేసిస్ మీద బిల్డ్ అవుతూ ఉంటుంది. సో, దట్స్ వై వి రిక్వెస్ట్ ఖచ్చితంగా అన్ని రోజులు అటెండ్ అవ్వండి. అండ్ ఒక మిస్ అయిన ఒకసారి మీరు చూడండి అని చెప్తున్నాను. డోంట్ వరీ. మీకెప్పుడైనా అర్థం కాకపోయినా ఈ ఫ్లోలో ఎలాగో మన ఫెసిలిటేటర్ మీకు ఆ స్పేస్ ఇచ్చి అడగమని అడుగుతూ ఉంటారు కాబట్టి మీకెక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ నోట్ చేసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు తను ఫెసిలిటేటర్ టైమ్ ఇచ్చినప్పుడు యూ కెన్ ఆస్క్ ద క్వెషన్స్. సో, ద సెకండ్ థింగ్ ఈస్ దట్ ఈరోజు, రేపు మనకి వర్క్‌షాప్‌ని తీసుకోవడానికి శివకుమార్ గారున్నారు. శివశంకర్ కంతేటి. సో, ఇన్ షార్ట్ మేము శివ అంటాం. హరిపాల్‌ని హరి అన్నట్టుగా. సో, శివ ఈస్ వన్ ఆఫ్ అవర్ కీ ఫెసిలిటేటర్. ఆహ్, సో, శివ హాస్ ఎ మల్టిపుల్ ఫెసెట్స్ లాగా. సో, ఇనిషియల్‌గా తను ఒక దాన్నేమంటారు? హ్మ్. ఒక జాబ్‌లో సక్సెస్‌ఫుల్ జాబ్‌లో ఉంటూ సమాజానికి ఏదైనా చేయాలి వెల్ బీయింగ్ కోసం ప్రజలు బెటర్‌గా మనం ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ జాబ్‌ని రిజైన్ చేసి ఆహ్, దెన్ హి బికేమ్ ఎ ఫుల్ టైమ్ సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్ అయ్యి హి హాస్ బీన్ ఎక్స్‌ప్లోరింగ్ డిఫరెంట్ వెల్ బీయింగ్ మనిషి మంచిగా ఉండడానికి ఈ వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏమేం చేయాలని లైక్ జీవన విద్య పాడుతూగా పాజిటివ్ సైకాలజీ అని ఇండియాలోనే కాకుండా అబ్రాడ్‌లో ఎమరాల్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్‌లో వెల్ బీయింగ్ వర్క్‌షాప్స్ చేయడము. ఆహ్, వీటితో పాటుగా చాలా డీప్‌గా ఈ యొక్క నాలెడ్జ్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా నలుగురికి తీసుకెళ్ళాలి? నాలెడ్జ్ ఇన్ ది సెన్స్ నాట్ జస్ట్ జీవన విద్య అని జీవన విద్యతో పాటుగా జీవన విద్య ఈస్ ఎ ప్రైమ్ కోర్. బట్ అలాంగ్ విత్ థట్ ఇంకా ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమున్నాయి? దాన్ని మనం ఎలా ప్రజలకి చేర్చొచ్చు? అనే ఉద్దేశ్యంతో హాస్ బీన్ ఎక్స్‌ప్లోరింగ్ అండి. ఇతను సీకరు, ప్రాక్టీషనరు అండ్ టీచర్. సో, తను బీఎడ్ చేశారు. తర్వాత అజిం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషన్ చేశారు. హి హాస్ బీన్ వర్కింగ్ విత్ టీచర్ ట్రైనింగ్స్‌తో 6, 7 స్టేట్ గవర్నమెంట్స్‌తో టీచర్ ట్రైనింగ్స్‌లోను, వీటిల్లోను కరిక్యులమ్ డెవలప్‌మెంట్స్‌లోను కొంతవరకు హి హాస్ బీన్ యాక్టివ్ పార్ట్నర్ ఎర్లియర్. సో, నౌ హిస్ ఫోకస్ ఈస్ మోర్ ఆన్ వెల్ బీయింగ్. వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఎలాగ మనం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మన జీవన విద్య ద్వారా ఎంతమందిని మనం రీచ్ అవ్వగలము, ఎంతమందికి ఈ యొక్క నాలెడ్జ్‌ని తీసుకెళ్ళగలము అన్న వాటిలతో ముఖ్యంగా శివ ఈజ్ వెరీ గుడ్ అట్ ఫెసిలిటేటింగ్ ఆహ్, జనరల్ పబ్లిక్ మనలాంటి వాళ్ళకి చేయడంతో పాటుగా టీచర్స్ ట్రైనింగ్ హి ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ లైక్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, టీచర్ డెవలప్‌మెంట్ ఇవన్నీ కూడా కాలేజెస్‌లో ఏఐసీటీ అప్రూవ్డ్ కాలేజెస్‌లో కూడా చేస్తూ ఉంటారు. వన్ మినిట్. నౌ హి ఈస్ కరెంట్లీ పర్సూయింగ్ పీహెచ్‌డీ పీహెచ్‌డీ ఇన్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్‌లో పీహెచ్‌డీ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ ఎ వెరీ బ్రీఫ్ అండి. బికాస్ ఆహ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోంచి మూవ్ అయ్యి ఫుల్ టైమ్ సోషల్ సెక్టార్‌లోకి రావడము. దట్ థాట్స్ ఇట్‌సెల్ఫ్ ద మూవ్‌మెంట్ ఇట్‌సెల్ఫ్ షోస్ హౌ కమిటెడ్ హి ఈస్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ. సో, ఒక చిన్న స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ శివ ఇది. అండ్ రిమైనింగ్ మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి యూ కమ్ టు నో. అండ్ హి హాస్ బీన్ ఎన్ఐటీ వరంగల్ కానీ, ఏఐసీటీ కాలేజ్ కానీ, ఈ డిజైనింగ్ చేయడం వర్క్‌షాప్స్‌ని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆహ్, ఇట్స్ ఆల్ అబౌట్ శివ అండ్ ఇట్స్ ఓవర్ టు యూ శివ. థ్యాంక్ యూ శశిన్ గారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. ఆహ్, ఎవరన్నా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటే నా రిక్వెస్ట్ అండి. కొంచెం ఈ ఒక 1 అవర్, 1 ½ అవర్ దీని మీద శ్రద్ధ పెట్టడానికి ట్రై చేయండండి. అందరికీ ఇది వినతి. ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్
ఫోకస్ చేస్తేనే అర్థం అవ్వటం చాలా కొంచెం టైం పడుతుంది. ఆహ్, అంటే తెలిసినట్లే ఉంటాయి అన్నీ. కానీ అర్థం కాదనమాట. సో, అందరూ కూడా కొంచెం ఇది నా నుంచి రిక్వెస్ట్ అండి. మల్టీ టాస్కింగ్ ఏమైనా చేస్తూ ఉంటే దానికి కాసేపు పాజ్ చేసి ఫోకస్ చేయండి దీని మీద. ఆహ్, లాస్ట్ 2 రోజులు జరిగిన కంటెంట్‌ని కొంచెం రివిజన్ చేస్తానండి. అండ్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళ బెనిఫిట్ కోసం అండ్ ఎవరైతే లాస్ట్ 2 రోజులు అడిగారో ఏమన్నా క్వెషన్స్ ఏమన్నా ఉంటే నేను ఈ రివిజన్ చేసినా తీసుకుంటాను మీ నుంచి. ఈ వర్క్‌షాప్‌లో ఏ విషయం చెప్పినా కూడా ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండండి. దేన్ని నమ్మొద్దు. ఇది రైట్ అని నమ్మొద్దు. ఓకే. అలా అని చెప్పేసి ఇది వర్క్ అవ్వదని రిజెక్ట్ కూడా చేయొద్దు. ఏంటంటే ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, మీకిది మంచి, ఇది చెడు అని చెప్పే ప్రయత్నం కాదిది. ఈ వర్క్‌షాపు మిమ్మల్ని మీరు స్వయంగా వెరిఫై చేసుకోవటానికి, మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోవటానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. దీనిలో మీకు తెలియని విషయం అంటే ఏమీ ఉండదండి దీంట్లో మాట్లాడేది. అన్నీ తెలిసిన విషయాలే. కానీ ఎంతవరకు ఆచరణలో ఉన్నాయి? ఎంతవరకు ఆ నిరంతరత అనేది ఉంది మన పనిలో? ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు. ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎంతమంది చేస్తున్నామండి ఈ పని? ఎంతమంది రెగ్యులర్‌గా నిరంతరంగా ఈ బిలీఫ్‌తో ఇది దీనివల్ల నా హెల్త్‌కి ఉంటుందని ఎంతమంది చేస్తున్నారు? ఇక్కడ ఒకసారి మీ హ్యాండ్స్ రైజ్ చేయండి. అక్కడ ఒక డిజిటల్ హ్యాండ్ ఉంటది గదా! ఇద్దరు. మిగిలిన ముగ్గురు. ఓకే. ఓన్లీ 3, 4 మెంబర్స్. ఏమైందండి ఇక్కడ? ఇష్యూ ఏమవుతుంది? ఎందుకు అందరికి తెలుసు కదా! జంక్ ఫుడ్ తినకూడదు. ఆరోగ్యకరమైన భోజనం తినాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఇది అందరికీ తెలుసు కదా! పోషకాహారం తీసుకోవాలి. తినగలుగుతున్నామా? మన అనుకున్న వాళ్ళతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. బ్లేమ్ చేయొద్దు. ఒకళ్ళని నిందించకూడదు. ఒకళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. మన అనుకున్న వాళ్ళని. సొల్యూషన్ ఏంటో మాట్లాడాలి. సమస్యని పెద్దది చేసుకోకూడదు. ఇవన్నీ తెలిసినవే గదా మనకి. చేయగలుగుతున్నామా? సో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అండి, మనకి తెలిసిన దానికి, మన ఇప్పుడు మనం చేస్తున్న పనులకి, ఈ గ్యాప్ ఎందుకుంది? ఈ గ్యాప్‌ని ఎలా తగ్గించాలి? అన్న క్వెషన్ గనక మీలో ఉంటే, ఈ వర్క్‌షాప్ నుంచి చాలా బెనిఫిట్ పొందుతారండి. ప్రతి విషయంలో వ్యక్తిగతంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. ఉండగలుగుతున్నామా? లేదు. ఎప్పుడో అనుకున్నాం. కొంత డబ్బులు సంపాదించుకుంటే హ్యాపీగా ఉంటామని. లేదు మ్యారేజ్ అయితే హ్యాపీగా ఉంటామని. లేదు పిల్లలుంటే హ్యాపీగా ఉంటామని. లేదు ఒక వస్తువు కొనుక్కుంటేనో, ఒక స్థలం కొనుక్కుంటేనో, ఒక కారు కొనుక్కుంటేనో, ఇంత ఇంత జీతం వస్తేనో హ్యాపీగా ఉంటాం అనుకున్నాం. సో, ఆ పని అవుతుంది. కానీ హ్యాపీనెస్ అనేది, సంతృప్తి అనేది, మనశ్శాంతి అనేది ఉంటుందా? కుటుంబంలో సామరస్యంగా ఉండాలి. ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా వెంటనే పోవాలి. అందరం హ్యాపీగా ఆహ్, ఈ మూవీస్‌లో చూయించినట్లు మనం గూడా ఉండాలి అని అనుకుంటున్నాం. ఉండగలుగుతున్నామా? సమాజంలో ఒక ఆర్డర్ ఉండాలి. ఒక భయం లేకుండా ఉండాలి. ఒక అభయం ఉండాలి అని అనుకుంటున్నాం. ఉంటుందా? ప్రకృతితో సామరస్యంగా ఉండాలి. ప్రకృతి వల్ల మనకి మంచి జరగాలి అనుకుంటున్నాం. ప్రకృతి ఈ ఋతువులు సరిగ్గా టైంకి వానలు పడాలి. వాతావరణం శరీరానికి అనుగుణంగా ఉండాలి. శరీరం ఎంత భరించగలదో అంత. కానీ అలా ఉంటుందా? సో, ఈ గ్యాప్ ఉంది కదండీ! ఏదైతే ఎలా ఉండాలనుకుంటున్నామో,
ఇప్పుడు చేస్తున్న పనులు వస్తున్న రిజల్ట్. ఈ గ్యాప్ గనక మీకు కనిపిస్తూ ఉంటే మీ జీవితంలో ఈ వర్క్షాప్ అనేది మీకు నిజంగా అంటే ఆ క్వెషన్‌తో వస్తే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. మీకు ఆ గ్యాప్ లేదు. సో, అసల నేనెప్పుడు ఎలా ఉండాలనుకున్నా అలానే ఉంటున్నాను. వెరీ గుడ్. ఎందుకు అలా లేదో ఆర్ మీకు ఆ కారణం దొరుకుతుంది. మీకు వాలిడేషన్ దొరుకుతుంది. సో, బేసిక్‌గా డే 1 నుంచి ప్రొఫెసర్ హరి గారు మనకి హెల్ప్ చేసిందేంటంటే, ఈ క్వెషన్ అడుగుతున్నాననమాట. అసలు నా రోల్ ఏంటి? నన్ను నేను సరిగ్గా చూసుకోవడం నా రోల్ ఏంటి? హ్మ్. నా కుటుంబంలో నా రోల్ ఏంటి? సమాజంలో నా రోల్ ఏంటి? ప్రకృతిలో నా రోల్ ఏంటి? నా బాధ్యత ఏంటి? నా పాత్ర ఏంటి? ఇదే ఈ వర్క్‌షాప్ యొక్క సిలబస్ అండి. ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం మాట్లాడతాం. ఆ టాపిక్ ద్వారా ఈ క్వెషన్‌కి బెటర్ ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు. సో, మొదటి 2 రోజులు మనం ఏం మాట్లాడాం? అంటే నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి? నా ప బాధ్యత ఏంటి నా పట్ల అన్నప్పుడు ఫస్ట్ జీవన విద్యలో సార్ చెప్పిందేంటంటే, ఏది చెప్పినా సరే ఒక ప్రస్తావనగానే తీసుకోండి. వెరిఫై చేయండి. నా లైఫ్‌లో, వేరే వాళ్ళ లైఫ్ కాదు. సో, మనకు సాధారణంగా ఏంటంటే, సార్ వాళ్ళిలా చేస్తున్నారు కదా! వీళ్ళిలా చేస్తున్నారు కదా! అంటూ వస్తున్నాం. నా లైఫ్‌లో వెరిఫై చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే, ఇప్పుడు ఒక వస్తువుని నేను చూడాలనుకుంటున్నాను. సో, అది ఎక్కడ చూడాలి? నాలో చూడాలి. సో, ఫస్ట్ ప్రపోజల్ ఏంటంటే, ఏది చెప్పినా సరే వర్క్‌షాప్‌లో వెరిఫై చేయండి. ఎలా వెరిఫై చేయాలి? ఎలా మూల్యాంకనం చేయాలి అంటే, ఫస్ట్ ఏది చెప్పినా అది మీకు సహజంగా ఓకేనా? మీకు సహజంగా అది స్వీకృతియా? దాని ద్వారా మీ హ్యాపీనెస్ అనేది వస్తుందా మీకు? యెస్ వస్తుంది. నెక్స్ట్ ఫిల్టర్ ఏంటంటే, ఇలా నేను బిహేవ్ చేస్తే ఇంకొక మనిషితో వ్యవహరిస్తున్నప్పుడు ఈ ఉభయ సుఖం అనేది వస్తుందా? ఈ మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది వస్తుందా? ఈ 2 లెవెల్‌లో వెరిఫై చేయండి. ఆ ప్రాసెస్‌లో ఏదైతే మీరు కంక్లూజన్ చేస్తారో దాన్ని మనం అవగాహన అంటున్నాం. సో, ఇది మీ మీ పనండి. అందుకనే ఈ పని చేయటానికే మల్టీ టాస్కింగ్ చేయొద్దండి. ఇక్కడే పెట్టండి అంటున్నాం. సో, ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, మన పట్ల మనకి ఎరుక అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మనలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తది. ఈ ఎందుకు ఇప్పుడు నాకు ఆ బాధొస్తుంది, నాలో పెయినొస్తుంది, నేను హ్యాపీగా లేను, నాకు ఆ కోపమొస్తుంది. ఎందుకొస్తుంది? మనల్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు. ఏది రైటు అనేది కంక్లూడ్ చేసుకొని, ఈ నాలో ఉన్న వాటిని ఎలా మూల్యాంకనం చేసుకొని, ఎలా మార్చుకోవాలి అనేది ఈ 3 బెనిఫిట్స్ అన్నమాట. మీరు గనక ఫెసిలిటేటర్ చెప్పినట్లు దీన్ని ఈ ప్రాసెస్‌ని ఫాలో అయితే. ఇది ఇంపార్టెంట్ అండి. మీకు తెలియని విషయం తెలుసుకోవటం కాదు ఇంపార్టెంట్. మీలో ఈ వర్క్‌షాప్ అయ్యేసరికి లాస్ట్ రోజుకి మీ పట్ల మీకు ఎరుక అనేది ఇంకొంచెం పెరిగిందా? మీ లోపల ఏం జరుగుతుందో మీరు చూసుకోగలుగుతున్నారా? రైట్ ఏంటో అనే దాని పట్ల స్పష్టత పెరిగిందా? అండ్ నేనేం చేయాలి అనే దాని పట్ల క్లారిటీ. ఇది అవ్వటమే ఈ వర్క్‌షాప్ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం అండి. సో, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాం. ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాను? సో, ఈ క్వెషన్ అడిగారు కదా సార్ మిమ్మల్ని. సో, ఏ పని చేసినా ఎప్పుడూ సుఖంగా, సమృద్ధిగా ఉండాలి అనేది బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్. అయితే ఇలా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఏదో అవ్వాలని ట్రై చేస్తున్నాం. ఏదో చేయాలని చేస్తున్నాం. ఎందుకు? అలా అలా అయితే, ఇలా చేస్తే, నాకిదొస్తే నేనిలా ఉంటాను. సో, ఇది ప్రతి మనిషి అది మంచి పని చేసినా, చెడు పని చేసినా ఇదే ప్రయాసలో ఉన్నాడు. అయితే ఈ గోల్ అనేది ఫిక్స్ అయిందా?
ఎప్పుడూ సుఖంగా, సమృద్ధిగా ఉండాలి అనేది. ఇది నా లక్ష్యము అనేది మీ జీవితంలో ఫిక్స్ అయిందా? అనేది ఫస్ట్ హరిగారు అడిగారు మిమ్మల్ని. ఇప్పుడేమవుతుందంటే, ఎందుకు ఈ బాధ అంటే ఈ పెయిను, ఒకసారి భలే హ్యాపీగా ఉంటున్నాం. మనం అనుకున్నది ఒకటి, ఏదైతే అనుకున్నామో అది జరిగినప్పుడు చాలా హ్యాపీ. అలా జరగట్లేదు. అన్‌హ్యాపీ. ఇది కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాం అనుకున్నాం. అది కొనుక్కున్నాం హ్యాపీ. మళ్ళీ కొన్ని రోజులకి దాని నుంచి ఆ ఆస్వాదన రావట్లేదు. మళ్ళీ అన్‌హ్యాపీ. సో, ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్‌లోనే లైఫ్ నడుస్తుందండి. కానీ ఉండాలనుకుంటుంది ఎట్లా? ఎప్పుడూ సుఖంగా, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాం. సో, ఈ గ్యాప్‌ని పూరించుకోవటానికే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాం, స్వామీజీల దగ్గరికెళ్తున్నాం, గుళ్ళకెళ్తున్నాం. ఈ చెయ్యని పనంటూ లేదనమాట. ఏంటి? ఈ గ్యాప్‌ని ఎలా తగ్గించాలి అని. సో, ఫస్ట్ దాని డిస్కషన్ ఏం జరిగింది? ఎప్పుడూ సుఖంగా, సమృద్ధిగా ఉండాలంటే ఏం కావాలి? వస్తువులు కావాలి. నో డౌట్. కానీ వస్తువులతోనే ఎప్పుడూ సుఖంగా, సమృద్ధిగా ఉండగలమా? లేదండి. ఏం గావాలి? సంబంధాలు కావాలి. మరి ఒక్కసారి మన లైఫ్ చూసుకుంటే, మీ జీవితంలో ఉన్న సమస్యల్లో ఎక్కువ సమస్యలు సంబంధాలు సరిగ్గా లేక ఎక్కువున్నాయా? వస్తువులు తక్కువై ఉన్నాయా? అని అడిగితే ఏమని ఆన్సర్ వస్తుంది? డెఫినెట్‌గా సంబంధాలు సరిగ్గా లేక ఎక్కువ సమస్యలున్నాయి కదా! మరి ఏం గావాలి? వస్తువులు కూడా మనకు పుష్కలంగా ఉన్నాయనుకోండి. తినటానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ రూమ్‌లో తినటానికి మీకు సరిపడినంతున్నాయి. ఎన్ని కావాలో అన్ని తినటానికి వస్తువులున్నాయి. కానీ ఏం తినాలో తెలీదు. ఎప్పుడు తినాలో తెలీదు. ఎంత తినాలో తెలీదు. దీనివల్ల హ్యాపీ అనేది వస్తుందా? అన్‌హ్యాపీనెస్ వస్తుందా? డెఫినెట్‌గా అన్‌హ్యాపీనెస్సే గదా! సో, వస్తువుంది. కానీ ఈ దాని పట్ల అవగాహన లేదు. సంబంధాలున్నాయి. కానీ ఆ సంబంధంలో నా రోల్ ఏంటి? ఆ సంబంధంలో నా బాధ్యత ఏంటి? ఏ భావంతో ఉండాలి? అనేది తెలీదు. సో, ఇందుకే కంక్లూజన్ ఏం చెప్పారంటే, ఈ 3 అవసరము. సరైన అవగాహన, సంబంధాలు, వస్తువులు. సో, మొదటి రోజు మీకు ఇచ్చిన హోంవర్క్ అని చెప్పిందేంటంటే, ఎంత టైము మీ జీవితంలో ఈ మూడిటి మీద మీరు సమయం పెడుతున్నారు. ఈ 3 ఇంపార్టెంట్ అని అనుకోని ఎఫర్ట్ పెడుతున్నారు. ఎక్కడన్నా ఈ రెడ్ దాంట్లో ఇరుక్కుపోయామా? ఎక్కువ వస్తువులుంటే ఎక్కువగా సుఖంగా ఉంటాం. ఎప్పుడు సుఖంగా ఉంటాం అనే మాన్యతతో ఉన్నామా? ఇది డే 1 డీటెయిల్‌గా మాట్లాడారండి. సో, ఏంటంటే ఈ ఈ సరైన అవగాహన అనేది మనిషిలో లేకపోతే ఎన్ని వస్తువులున్నా ఈ హ్యాపీనెస్ రావట్లేదు. ఎన్ని సంబంధాలున్నా ఈ హ్యాపీనెస్ ఉండట్లేదు. ఏంటి సరైన అవగాహన అనేదే ఈ వర్క్‌షాప్ యొక్క సిలబస్ అన్నమాట. సో, ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి? అనేది నిన్న డీటెయిల్‌గా మాట్లాడారు మొన్న. ఏంటి? నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు. బట్ 2 కూడా సహస్థిత్వంలో ఉన్నాయి. నా శరీరం యొక్క అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం. నా అవసరాలు ఎప్పుడూ సంతోషంగా, సుఖంగా ఉండటం. అయితే ఇప్పుడు మనకు తిండి కావాలి. తిండి ఎప్పుడూ కావాలా? ఆకలైనప్పుడు మాత్రమే కావాలా? శరీర అవసరాలు ఏదైతే ఉన్నాయో ఇవి తాత్కాలికం. నిరంతరం అవసరం లేదు. కానీ సెల్ఫ్ యొక్క అవసరం ఏదైతే ఉందో నా అవసరం నిరంతరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాపీగా ఉండటం అనేది, ఈ మంచి భావంతో ఉండటం అనేది, ఈ రెస్పెక్ట్ అనే ఫీలింగ్. ఇంకొక మనిషి మీకు నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి నేను బాగా గౌరవిస్తున్నాను. ఇవాళ ఒక్కరోజు బ్రేక్ తీసుకుంటాను. ఓకేనా? ఇవాళ మిమ్మల్ని ఎలా అయితే అలా మాట్లాడతాను. ఈ సెల్ఫ్ కావాల్సిన ఫీలింగ్ నిరంతరంగా కావాలి. సో, ఆ 2 తీరే మార్గాలు వేరు. శరీరం యొక్క అవసరాలు తీరేది వస్తువులతో. నా అవసరాలు తీరేది సరైన అవగాహన, సరైన భావంతో.
ఈ 2 కూడా ఇంపార్టెంటే. ఏది లేకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు భోజనం లేదు ప్రాబ్లమే. షెల్టర్ లేదు, వస్తువు సరిగ్గా లేదు వాడుకోవడానికి. అన్‌కంఫర్టబుల్ ఉంది గదా! మనసులో సరైన భావన లేదు. ఏం చేయాలో తెలీదు. ప్రాబ్లమ్ ఉంది గదా! ఈ 2 అవసరాలు ఇంపార్టెంటే. రెండిటిని తీర్చుకునే విధానం వేరు వేరు. ఇది నిన్న క్లియర్‌గా మాట్లాడారు హరిగారు. ఎంత టైము మీరు శరీర అవసరాలు తీర్చుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నారు? మీ అవసరాలు తీర్చడానికి. సరైన అవగాహన, సరైన భావం పెంపొందించుకోవడానికి ఎంత టైం ఇస్తున్నారు? దీని తర్వాత సమృద్ధి అని మాట్లాడారు కదండీ! సమృద్ధి అంటే నా అవసరాల కన్నా ఎక్కువ ఉన్నాయనే భావం. ఏంటి? ఫస్టు నాకు ఎంత అవసరము అనేది తెలియటము. దానికన్నా ఎక్కువ సంపాదించుకుంటాం. ఎక్కువ ఉంచుకోవటం. ఇప్పుడు మన ఇండ్లల్లో ఏమవుతుందంటే మన లైఫ్‌లో అవసరం ఎంతో తెలియట్లేదు. ఎప్పుడు లైఫ్‌లో ఎక్కువ అనే ఫీలింగ్ రావట్లేదు. సో, ఇది మేజర్‌గా మనందరం స్ట్రగుల్ చేస్తుంది. నిన్న హరిగారు డీటెయిల్‌గా డిస్కస్ చేసుంటారు కదా! సో, ఏంటి? ఇప్పుడు మనకి 20 జతల బట్టలు కావాలి అనే క్లారిటీ ఉంటే, ఇప్పుడు మన దగ్గర 20 ఉన్నాయా? 21 ఉన్నాయా? 30 ఉన్నాయా? అని చూసుకోగలం గదా! ఇప్పుడు మనకి ఎంత అవసరమో తెలియట్లేదు. కాబట్టి మన లైఫ్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ గ్లాస్‌కి గనక బేస్ లేకపోతే, ఎంత పోసినా సరే నిండదు గదా! ఇప్పుడు మన జీవితాలు అలానే అయినాయన్నమాట. ఈ సమృద్ధి భావం లేదు అంటే, దానికి తెలుగులో వ్యతిరేక పదం అంటే ఆప్షన్స్ ఏంటంటే, దరిద్ర భావం అంటాం. అంటే ఎంత ఉన్నా నా లైఫ్‌లో తక్కువుంది అనే ఫీలింగ్ అనమాట. సో, ఈ భావం అనేది మనలో ఉంటుందా? ఇది ఎప్పుడుంటదంటే, ఎప్పుడైతే మన గురించి మనకు అవగాహన ఉంటుందో, ఎప్పుడైతే నా శరీర అవసరాలు వేరు, నా అవసరాలు వేరు అర్థమవుతుందో, అప్పుడు మాత్రమే ఈ భావం మనలో పెంపొందించుకోగలం. సో, ఇంతవరకు నిన్న డిస్కస్ చేశారు కదండీ! సో, ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమన్నా క్వెషన్స్ ఉంటే తీసుకుంటాను. నేను జస్ట్ రివిజన్ చేశానండి. లాస్ట్ 2 డేస్‌లో సార్ డిస్కస్ చేసిన పాయింట్స్. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? నమస్తే సార్. నమస్తే. నా పేరు విశాలాక్షి హైదరాబాద్ నుంచి. చెప్పండి మేడం. ఆహ్, ఇప్పుడు హ్మ్, నా శరీర అవసరాలు వేరే, నా అంటే సోల్ నా అవసరాలు వేరే అన్నది వేరే వేరే గదా! వేరు వేరు పెద్ద పెద్ద పదాలొద్దులెండి. నా అవసరం అంటే సరిపోతుంది. అదే నా అవసరం. ఆ! నా అవసరం వేరే కదా! హ్మ్. ఇప్పుడు సంబంధ బాంధవ్యాల గురించి వచ్చినప్పుడు, హ్మ్. ఇప్పుడు నేను అందరితో బాగానే ఉంటున్నాను అనేది నేననుకుంటున్నాను. హ్మ్. ఆహ్, అప్పుడు ఎదుటి వాళ్ళు అంటే చిన్నది ఇంట్లో జరిగిందేంటి అంటే నేను ఓపెన్‌గానే జెప్పేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా బాంధవ్యాలన్నీ గూడా మంచిగా చేసుకుంటూ ఉన్నాం. చేసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మా అమ్మాయిని మా ఆడపడుచు కొడుక్కి ఇవ్వాలన్నది వాళ్ళ ఇష్టం. హ్మ్. వాళ్ళకిష్టమన్నప్పుడు మా పాపకి మేనరికం ఇష్టం లేదు. హ్మ్. అందువల్ల మేము డ్రాప్ అయిపోయాం. హ్మ్. అప్పుడు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. కానీ ముందులా వాళ్ళు ఉండలేకపోతున్నారు. అంటే మేము చేయలేదు గాబట్టి మేము మామూలుగానే పెళ్ళికి వెళ్ళడం అన్నీ మామూలుగానే ఉన్నాం. హ్మ్. కానీ వాళ్ళకి ఎక్కడ అంటే వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదివరకులా ఉండలేకపోతున్నారు. హ్మ్. దానివల్ల యాక్చువల్‌గా అంటే దీనికి లేదు పాపం వాళ్ళు బాధపడ్డారు గదా! అందువల్లే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని ఎన్ని సార్లు నేననుకున్నా సరే, ఎప్పుడు వాళ్ళతో కలిసున్నా సరే విభేదంగా ఉంటున్నారు. హ్మ్. దానివల్ల ఆహ్, బాధనిపిస్తుంది. లేదు హ్మ్. లేదులే అట్లా బాధపడకూడదు. హ్మ్. వాళ్ళు బిహేవ్ చేయడం కరెక్టే వాళ్ళకివ్వలేదనేసి అని ఎన్ని సార్లు అనుకుని మనసుకి చెప్పుకున్నా సరే బాధ అనిపిస్తూనే ఉంది. దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వడం ఎట్లా? అంటే ఇది నాలోనే లోపమా? లేదంటే ఏంటి నాకర్థం కావట్లేదు. ఒక్క 3 రోజులు
వెయిట్ చేయండి. సో ఇవాళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది కదండి. హ్మ్. ఒక 3 డేస్ తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ రేస్ చేయండి. ఓకే సార్. అప్పుడు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది మీకు. ఓకే. ఇప్పుడు థ్యాంక్ యూ. ప్రస్తుతానికి నిన్న మొన్న జరిగిన కంటెంట్లో ఏమన్నా అర్థం కాలేదా? ఏమన్నా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు లేదు సార్. సో దట్స్ వాట్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ 2 డేస్లో ఎవరైతే అటెండ్ అయ్యారో మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ క్లారిఫికేషన్ కానీ కావాలి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. అండ్ చాట్లో కూడా టైప్ చేయొచ్చు మీ క్వశ్చన్ని. మీకు ఈ ఇన్సైట్ ఏంటి? క్వశ్చన్ లేదు, బట్ మీకు మీకు బాగా కనెక్ట్ అయింది, మీకు అర్థమైన పాయింట్ ఏంటంట? ఈ 2 డేస్‌లోని కొన్ని అన్నెసెసరీవి ఏవో అంటే కొంచెం విజన్ క్లారిటీ వచ్చినట్టుగా అని నాకు అనిపించింది. అంటే ఇదివరకు 100 వస్తువులు వస్తువులు అని కూడా చెప్పలేము. ఏవో ఆహ్, ఒక ఎక్కువ విషయాలు నుంచి కొంచెం ఫోకస్ పెరిగిందని నాకు అనిపించింది. ఉమ్, ఉమ్, ఉమ్. అదేనండి. కానీ ఇంకొంచెం అందులో క్లారిటీ అంటే నాలో నాకు క్లారిటీ స్టార్ట్ అయిందేమో అని నాకు అనిపించింది. ఆ ఉమ్, క్లారిటీ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అదేనండి. ఈ ఒక్క విషయం పట్ల స్పష్టత అనేది ఏంటి? హ్మ్. వస్తువు నుంచి సుఖం వస్తుందా? హ్మ్. నేను ఎప్పుడూ హ్యాపీగా ప్రాస్పరిటీతో సుఖంగా సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను. హ్మ్. ఇది ఫీలింగ్, ఇది కదా కోరిక, బేసిక్ కోరిక. వస్తువు నుంచి ఆ అవసరం తీరుతుందా? ఈ ఒక్క క్వశ్చన్ సిన్సియర్గా అడుగుతూ ఉంటే మనకు క్లారిటీ వచ్చేస్తుందండి. యాక్చువల్లీ వస్తువనే కాదు. ఆహ్, విషయాలు. అదే ఏదో బాడీ హ్మ్. బాడీ కూడా విషయాలు. వస్తువే కదండి. హ్మ్. మన శరీరం ద్వారా సుఖంగా ఉండాలనుకోవటం, ఒక వస్తువు నుంచి బయట ఒక వస్తువుని కన్జ్యూమ్ చేయటం ద్వారా హ్మ్. సుఖంగా ఉండాలనుకోవటం, లేదు బయట నుంచి వచ్చే భావం ద్వారా సుఖంగా ఉండాలనుకోవటం. సో ఈ 3 మార్గాల నుంచి వెతుక్కుంటున్నాం కదా అప్పుడు. అవును. సో ఈ అవసరం తీరుతుందా? సో ఎప్పుడూ సుఖంగా సమృద్ధిగా ఉండాలనుకోవటం బీయింగ్ కదా మన కోరిక. ఎప్పుడు ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ టు బీ ప్రాస్పరస్. అది వస్తువు నుంచి వచ్చేది ఏంటి? దాన్ని ప్లెజర్ అన్నామండి, ఎక్సైట్మెంట్ అన్నాం, లేదు కంఫర్ట్ అన్నాం. ఇది ఒక మంచి ₹1,00,000 పెట్టి ఒక కింగ్ సైజ్ బెడ్ మంచి తెచ్చుకున్నాము. దాని మీద కూర్చున్నప్పుడు కంఫర్ట్ ఉంటుంది. అవును. ఇంపార్టెంట్, అది కూడా శరీరానికి ఇంపార్టెంట్. ఒక మంచి ఎక్కువ శాతం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎక్సైట్మెంట్ ఉంటుంది. పక్కన వాళ్ళని మనం పొగిడారు, లేదు అవును. మంచి బ్రాండ్ న్యూ ఇల్లు కట్టుకున్నాము, చాలా అందరూ వచ్చి బాగా కట్టావన్నారు. సో వెరీ నైస్, వి ఎక్సైట్ అబౌట్ థింగ్స్. ఇప్పుడు ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే దీన్నే హ్యాపీనెస్ అని అనేసుకున్నాం. అది కొన్నాళ్ళకి ఫేడ్ అవుట్ అయిపోతుంది, పోతుంది. మరలా ఇంకోటి దాంట్లో ప్రయత్నిస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ వెతుకులాట్లో ఏమవుతుందంటే అలసిపోతున్నాం. అప్పుడే కొన్ని కంక్లూజన్స్ వస్తున్నాయి. ఇంతేలే లైఫ్ అంటే, సుఖము దుఃఖం రెండు ఉంటాయి లైఫ్లో, మనకు అదృష్టం లేదులే, వేరేది ఏదేదో ఒక ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ జీవన విద్యలో చెప్పింది ఏంటంటే అండి, రెండు ఇంపార్టెంటే. వస్తువు ఇంపార్టెంట్, కానీ వస్తువు తీర్చే అవసరం వేరు. సెల్ఫ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ యొక్క అవసరాలు వేరు, అది తీర్చే మార్గం వేరు. రెండు ఇంపార్టెంటే. ఇది ఫస్ట్ అండి. తర్వాత ఎక్కువ అనేది చెప్తున్నాం. ఎక్కడా కూడా తక్కువలో ఉండండి, ఇంతలోనే అడ్జస్ట్ అవ్వండి అని చెప్పట్లేదు. మన అవసరాల కన్నా ఎక్కువ అనేది చెప్తున్నారనమాట.
శ్యామలమ్మ గారు. మీరు హ్యాండ్ రైజ్ చేశారండి? మర్చిపోయానండి. అన్‌మ్యూట్ చేయడం మర్చిపోయాను. ఆ! 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 అదే అన్నీ తెలిసిన విషయాలే, తెలిసినట్టే అనిపిస్తుంది. హ్మ్. కానీ తెలియవు. అంటే స్టాండర్డ్‌గా ఉండట్లేదు. హ్మ్. అలాగే ఇప్పుడు మీరు 8 గంటలు ఫుడ్డు, 8 గంటలు పడక, 8 గంటలు సెల్ఫ్ అన్నారు. అంటే ఇయి అయితే మనకు ఒక రకంగా కంటిన్యూషన్ గాని, పర్టిక్యులర్ టైమ్ గాని అనిపిస్తది. ఈ సెల్ఫ్ గురించనేది 8 అవర్స్ అది మనం ఏ రకంగా వినియోగించాలి? నో. నో. అది అప్రాక్సిమేట్ హరిగారు చెప్పారండి. బట్ పాయింట్ ఏంటంటే, ఆ! మన సెల్ఫ్‌కి కూడా మన సెల్ఫ్‌కి ఇంపార్టెన్స్ హ్మ్. ఇస్తున్నామా? హ్మ్. దాని అంటే అవసరం 5 ఇప్పుడు హ్మ్. సరైన అవగాహన, సరైన భావం కదా! హ్మ్. ఆ అవసరం తీర్చడానికి ఏం చేస్తున్నాం మనం? హ్మ్. మీ శరీర అవసరాలు తీర్చుకోవడానికి వస్తువుల కోసం హ్మ్. డబ్బు హ్మ్. సంపాదిస్తున్నాము. అవునండి. ఎళ్లి పని చేస్తున్నాము. ప్లాన్ హ్మ్. చేసుకుంటున్నాము. హ్మ్. ఇవన్నీ చేస్తున్నాం. హ్మ్. మీ సెల్ఫ్ యొక్క అవసరం, సరైన హ్మ్. భావము, సరైన అవగాహన. హ్మ్. ఈ అవసరం తీర్చడానికి మీరేం చేస్తున్నారు? హ్మ్. ఎంత టైం ఎఫర్ట్ పెడుతున్నారు? హ్మ్. ఇది సార్ అడిగిన క్వెషన్. సరేనండి. అర్థమైందండి. ఇప్పుడు ఇప్పుడు మనల్ని మనం నిజాయితీగా చూద్దాం. హ్మ్. ఎంత టైం మనకి నా సెల్ఫ్ అనేది ఒకటుంది. దాని హ్మ్. అవసరం తీర్చాలి. హ్మ్. ఎంత టైం మన ఎరుకలో ఉంటుంది? హ్మ్. ఎంత టైము మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి దానికోసం పని చేస్తున్నారు? హ్మ్. ఈ క్వెషన్ మిమ్మల్ని అడిగితే మీకు తెలిసిపోతుంది. అలాగే. మనం సవ్యంగా ఇస్తున్నామా సమయము? హ్మ్. ఇవ్వట్లేదా అని. హ్మ్. సరే అండి. హ్మ్. థాంక్స్ అండి. అర్థమై మిగిలిన వాళ్ళండి? ఎనీ క్వెషన్స్, ఎనీ ఇన్‌సైట్స్? మొదటి 2 రోజులు హరిగారు డిస్కస్ చేసిన పాయింట్స్. ఇది చాలా సైలెంట్ బ్యాచ్ లాగా ఉన్నారండి మీ బ్యాచ్. ఇప్పటి వరకు మాట్లాడిన హ్మ్. వాళ్ళు అన్‌మ్యూట్ చేసి నేను మాట్లాడొచ్చా అండి? మేడం. ఇందాక మాట్లాడాను. ఆ! ఒక్క నిమిషం మేడం. ఇంకెవరన్నా ఆ! మేడం? ఓకే. సరే. మీకు అర్థమైన ఒక పాయింట్ కానీ, అండ్ మీకు ఉన్న ఒక క్వెషన్ కానీ, లేదా ఒక డౌట్ కానీ, అందరూ కూడా అన్‌మ్యూట్ చేసి షేర్ చేయండండి. లాస్ట్ 2 డేస్ అటెండ్ అవుతున్నారు కదా అందరూ. సార్ శ్రీలత గారు. సార్ బాడీలీ ప్లెజర్స్ మన హ్యాపీనెస్ ఐ మీన్ అల్టిమేట్ గోల్ హ్యాపీనెస్ ఇవ్వదు అని అర్థమవుతుంది సార్. హ్మ్. కానీ ఇప్పుడు ఇందాక ఒక ఆవిడ క్వశ్చన్ అడిగారు. అలా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంచెం అంటే హ్మ్. అర్థమైనట్టే ఉంది. కానీ హ్మ్. కష్టంగా ఉంది అన్నట్టు ఉంది సార్. ఏం అర్థమైంది? అంటే ఇప్పుడు నా సెల్ఫ్ హ్యాపీనెస్ అల్టిమేట్ గోల్. హ్మ్. సెల్ఫ్‌కి అది గోల్. హ్మ్. సరే. ఇప్పుడు బాడీ అంటే అంటే బాడీ పరంగా ఒక రిలేషన్ పరంగా అన్ని బాడీని ఫిజికల్ ఫెసిలిటీస్, రిలేషన్స్ అన్నీ కలిపేసుకొని ఎదుట పెట్టుకుంటే, హ్మ్. అలా సిట్యుయేషన్స్ అక్కరైనప్పుడు ఓకే. అది కాదు సెల్ఫ్‌కి హ్యాపీనెస్ అని తెలుస్తోంది. హ్మ్. అయినా కొంచెం కష్టంగా ఉంది అంటున్నాను సార్. అక్కడ ఏం క్వెషన్ వస్తుంది? మీకు రైజ్ అవుతున్న క్వెషన్ ఏంటి మనసులో? ఆహ్, ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒక్కొక్కలాగా సార్. ఒక్కొక్కసారి ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ హ్మ్. అనేది ఒకటి లోపల నుంచి వస్తుంది. హ్మ్. కొంచెం ఈగో కొన్నిసార్లు. హ్మ్. హ్మ్.
అలా సార్. డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. మన క్వశ్చన్ కనుక స్పష్టత వస్తే దెన్ ఈ కంటెంట్లో ఆన్సర్ మీరు చూసుకోవచ్చు. క్వశ్చన్ అందుకే అడుగుతున్నాం మీకున్న క్వశ్చన్ ఏంటి అని. థ్యాంక్స్ అండి. ఈ 3 డేస్లో మీకు కొన్ని ఆన్సర్స్ వస్తాయండి శ్రీలత గారు. ఓకే సార్. అదే నేను ఐ వాంట్ నో మీ క్వశ్చన్ ఏముంది. ఇప్పుడు ఈ 2 రోజులు విన్నారు, లైఫ్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మీ ఇన్సైట్ ఏంటి, మీ క్వశ్చన్ ఏంటి. మీ క్వశ్చన్ ఉన్నప్పుడే నెక్స్ట్ జరిగే కంటెంట్ నుంచి మీకు కొంచెం ఈజీగా మీకు లైఫ్కి చాలా కనెక్ట్ అవుతుంది అనమాట. మిగిలిన వాళ్ళండి ట్వంటీ మెంబర్స్ ఉన్నాం మనం. ఎనీ క్వశ్చన్స్, ఇన్సైట్స్ ఫ్రమ్ లాస్ట్ 2 days? నమస్తే సార్. నేను ఆల్రెడీ మాట్లాడాను. కాకపోతే ఈ 2 డేస్‌లో నాకు తెలిసింది ఏంటంటే, మన తృప్తి అనేది వస్తువుల ద్వారా కాదు. అంటే ప్రతీదీ ఇది కొన్నాము. అంటే అది మీరన్నట్టుగా తాత్కాలికమే. అంటే అది కొన్నంత సేపే. కానీ తర్వాత మళ్ళీ దాని మీదే ఉండదసలు. అంటే అది వేరే, ఇది వేరే అని తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణగా చాలా సింపుల్‌గా చెప్పారు గానీ, చాలా పెద్దది మన లైఫ్‌లో అన్వయించుకుంటే మాత్రం అది అంటే ఈ విషయాలన్నీ చెప్పడానికి ఈజీగా ఉన్నాయి కానీ, అది మనకి మనం అన్వయించుకుంటే మాత్రం చాలా పెద్దది. మారడానికి కూడా చాలా టైం పడతది అన్నది తెలిసింది సార్. థాంక్ యూ. పెద్దది చిన్నది కాదండి, చూస్తున్నామా చూడట్లేదా అనేది. అది కరెక్ట్. ఇప్పుడు మనకి అది కంటి ముందే ఉంది, కనిపిస్తుందా అని. వస్తువు అనేది ఉపయోగితా మూల్యం. అవును. వల్ల ఒక ఉపయోగం ఉంది. హ్మ్. అది నా శరీరాన్ని పోషిస్తుంది కానీ, రక్షిస్తుంది కానీ, లేదు సదుపయోగపరుస్తుంది. నాది కానీ నా కుటుంబ సభ్యులది. దానివల్ల ఒక ఉపయోగం ఉంది. ఉపయోగం చూస్తే ఆ వస్తువుని సరిగ్గా కాపాడుకుంటాం, వస్తువుని జాగ్రత్త పెట్టుకుంటాం. ఇప్పుడు వస్తువు నుంచి సుఖాన్ని వెతుక్కుంటున్నాం, సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. అలానే వస్తువులు వద్దా? అలా కానే కాదు. వస్తువు బతకాలి అంటే శరీరం ఉంది కదా, శరీరానికి అవసరాలు ఉన్నాయి కదా. ఇది చూస్తే చాలండి, చిన్నది పెద్దది కాదు. అవునండి. అది చూడట్లేదు. అంటే ఆ వస్తువు మీద మోహంతో రిలేషన్‌షిప్స్ అంటే అది ఏదైనా పడిపోయి పడేసినా అది అంటే పిల్లల్ని తిట్టడం అని అంటే వాట్ వస్తువుల కోసం రిలేషన్స్‌ని హర్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే వస్తువు నుంచి హ్యాపీనెస్ రాదు అనేది ఫిక్స్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఇప్పటి నుంచి సెషన్స్ రిలవెంట్ అవుతాయి, ఈ థర్డ్ డే నుంచి సెషన్స్. సో అప్పుడు సరైన అవగాహన అంటే ఏంటి, సంబంధాల్లో సరైన భావం అంటే ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అయితే ఇవాళ నుంచి కంటెంట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే, సో లెట్స్ స్టార్ట్ అండి. సరే, చాలా సైలెంట్గా ఉన్నారండి మీ బ్యాచ్, అది మాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ ఇది మోనోలాగ్ కాదండి, లెక్చర్స్ కాదు, ఇట్స్ ఎ డైలాగ్. సో అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను సంబంధాలు స్టార్ట్ చేద్దామండి. ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ ఫోటోలో అమ్మాయి ఏం చేస్తుంది మీ ప్రకారం? అందరు చాట్ బాక్స్లో టైప్ చేయండి అండి. ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు మీరు సైలెంట్గా ఉండండి. కొత్తగా అటెండ్ అవుతున్న వాళ్ళకి ఈ క్వశ్చన్, మీ ప్రకారం ఆ లేడీ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ మహిళ? అందరూ చాట్ బాక్స్లో టైప్ చేయండి. చాట్ బాక్స్లో పెట్టడం రాదు సార్. నమస్తే. ప్రేయర్ మూడ్లో ఉండొచ్చు సార్. ఓకే, స్వర్ణలత గారు థ్యాంక్ యూ అండి. మిగిలిన వాళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చండి మీరు.
సార్ మేబీ తను మొబైల్ చూడొచ్చు, చదువుకొని అవునా ఉండొచ్చు, ఒకటే మీ ప్రకారం అమ్మాయి ఏం చేస్తుంది? మొబైల్ చూస్తూ ఉండొచ్చు, ప్రేయర్ చేస్తుంది, రీడింగ్ అండి, రీడింగ్ సమ్ బుక్స్. రీడింగ్. ఓకే. అదర్స్ అండి, వేరే మీ ఇది మీరు అనుకున్నది డిఫరెంట్ అయితే అన్మ్యూట్ చేసి చెప్పండి. సో మేబీ వాచింగ్ సంథింగ్, థింకింగ్ సంథింగ్ అన్నారు, కిందకి చూస్తుంది, ప్రేయర్ చేస్తుంది. ఓకే, అంతేనా? ఇది ఫుల్ పిక్చర్ అండి. సో మీరు అనుకున్నది అక్కడ ఉన్నది ఒకటేనండి? కాదండి, అప్పుడు ఫేస్ చూస్తేనేమో ప్రేయర్ఫుల్ మోడ్ లో ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడేమో గేమ్ మోడ్, అంటే తన ఫేస్ అలా అనిపించింది. అప్పుడు కింద గేమ్ గా అంటే సో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే సింపుల్ గా ప్లెయిన్ గా ఉండేసరికి ఆ మూడ్ ఏమో అనుకున్నాను అప్పుడు. సో ఇప్పుడు మన లైఫ్లో కూడా ఇలానే జరుగుతుందా? మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్న విషయం ఒకటి, అక్కడ ఫ్యాక్ట్ ఒకటి. Yes, yes. మన లైఫ్లో కూడా ఇలానే ఉన్నాయా, జరుగుతున్నాయా విషయాలు? ఏంటి ప్రాబ్లం ఏంటి ఇలా జరుగుతుంటే? మనం అనుకుంటుంది ఒకటి, అక్కడ జరిగింది ఉన్నది ఒకటి. ఇలా ఉంటే ఏంటి ప్రాబ్లము మన లైఫ్లో? పర్యవసానాలు ఏంటి? కాన్సిక్వెన్స్ ఏంటి? పూర్తిగా తెలుసుకోకుండానే, అంటే మేము పిక్చర్ కాబట్టి అంతవరకు చూసాం, మామూలు విషయం అయితే పూర్తిగా అవగాహన కాకుండానే మాట్లాడాం. సంపూర్ణ జ్ఞానం లేకపోవడం సార్. అదే దానివల్ల ఏం జరుగుతుంది? మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. అంటే మనము అనుకున్నదే రైట్ అనేటువంటి ఒక ధోరణిలోకి వచ్చేస్తాము. అదర్వైజ్ వీఆర్ కమ్ టు ద జడ్జిమెంట్ అండి, డైరెక్ట్ గా జడ్జిమెంట్ చేస్తాం. దానివల్ల పర్యవసానాలు ఏంటి? మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, దానివల్ల ఏం జరుగుతుంది? రిలేషన్ బ్రోక్ అవుతుంది సార్. రిలేషన్స్ పాడవుతాయి. ఇంకా మిగిలిన వాళ్ళండి, ప్రశాంతత ఉండదు, మెంటల్ గా మనం డిస్టర్బ్ అవ్వచ్చు, మనశ్శాంతి ఉండదు. అయితే మన సంబంధాల్లో కూడా ఇలానే ఏమన్నా జరుగుతుందా అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. అయితే ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఒక తాడుని చూసి ఒక మనిషి భయపడిపోతున్నాడు అనుకోండి. తనలో బాగా ఈ ఆందోళన, ఈ కోపము, ఈ భయము ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆ మనిషిలో జరుగుతున్న ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, ఈ భయము, ఈ ఆందోళన, దీనికి కారణం ఎవరండి? మనిషి. అతనే ఏమనుకోని ఉంటాడు? అది పాము అనుకోని ఉంటాడు. అతను పాము అనుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. తన భయానికి ఎవరు కారణం? తనేనా? అవునండి, పక్క అందరూ అనుకోడు కాదండి, తను అనుకున్నటువంటి తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు అయి ఉండొచ్చు. ఓకే. సో ఎంతమంది తన భయానికి తాడు కారణం అని అనుకుంటున్నారు ఇక్కడ? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు, లేదా చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. ఎంతమంది తాడు వల్ల అతను భయపడుతున్నాడు అని? తన భయానికి కారణం తాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నానండి. తాడు వల్ల. అవునండి. అతని మిస్అండర్స్టాండింగ్ వల్ల కాదు, అతని నువ్వు ఏదైనా కానివ్వండి, అతను రేపు ఈరోజు తాడు కోసం భయపడ్డాడు, రేపు ఇంకో దాని కోసం భయపడచ్చు. రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందండి? తన లోపల ఉందా, బయట? ఆ తాడుదా బాధ్యత ఎవరిది? తన భయానికి తాడుకు సంబంధం లేదు, అతని సెల్ఫ్కి. శ్యామలాంబ గారు. అవునండి, నేను చెప్పడం పొరపాటు. తాడుదే బాధ్యత తందా? బాధ్యత తందే, సెల్ఫ్ పక్క. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అందరూ. తన ఇగ్నోరెన్స్ వల్ల అండి. ఓకే, తాడుది వల్ల కాదు, బాధ్యత తాడుది కాదు.
ఎవరన్నా అండి నా వైపు ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆ మనిషి ఎలాంటైతే అనుకున్నాడో ఆ మనిషి ఇంతకుముందు ఎక్స్పీరియన్సెస్ వల్ల ఆ మనిషి అలా అనుకోవటం వల్ల తనలో భయం అనేది వస్తుంది, తనలో ఆ ఫీలింగ్ అనేది వస్తుందని చెప్తున్నారు అందరూ. కోటేశ్వరరావు గారు, సునలత గారు, అపర్ణ గారు, శ్యామలమ్మ గారు అందరూ. లేదు, అతని భయానికి బాధ్యత తనది, తన ఎగ్జంప్షన్ వల్ల, తన తప్పుగా అనుకోవటం వల్ల అంటున్నారు. నేను కాదండి, థాడ్ది బాధ్యత అంటున్నాను. ఎవరైనా నా వైపు ఉన్నారా? ఇంట్రెస్టింగ్. క్లాస్ అంతా కూడా ఆ అతని భయానికి కారణం తన అజంప్షనే అంటున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ థాడ్ తీసేసి మీ ఇంట్లో వాళ్ళని పెట్టండి. ఆ థాడ్ తీసేసి మీ చుట్టాలు, మీ ఆఫీస్ వాళ్ళని పెట్టండి. మీలో వస్తున్న ఆ నెగిటివ్ ఎమోషన్స్, ఆ కోపం కానీ, ఆ బాధ కానీ ఏదైతే ఉన్నాయో సంబంధాల్లో, దానికి కారణం వాళ్ళ మన అండర్స్టాండింగ్ లైక్ అబౌట్ దెమ్. థాడ్లో ఏమీ రియాక్షన్ ఉండదండి. అదే అవతల మనుషులైతే వాళ్ళ భావాలు కానీ చేతలు కానీ కనబడుతూ ఉంటాయి. నో అన్నీ కనపడుతుంటాయి. నేను ఆ క్వశ్చన్ ఒకటే, మీ మనసులో వస్తున్న ఈ ఫీలింగ్స్, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కోపము, ఈ బాధ, ఇవన్నీ వీటికి కారణం డెఫినెట్లీ మనవేనండి. అంటే నా సెల్ఫ్ అక్కడే రిపేర్ జరగాలని అనుకుంటున్నాను నేను. వీటికి బాధ్యత ఎవరిది? హలో సార్, నేను సూర్యశ్రీ. హలో, సురేశ్రీ గారు. అదే ఇందాక మీరు చెప్పారు కదా, థర్డ్ ప్లేస్ లో మనిషిని ఊహించుకోవడం అన్నది అన్నిసార్లు మనదే తప్పు అవ్వదు సార్. కొన్నిసార్లు 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది నేను తప్పు ఎవరిది అని అడగలేదండి సురేశ్రీ గారు. మీ చెప్పండి. మనసులో వస్తున్న భావానికి బాధ్యత ఎవరిది? మనసులో భావానికి బాధ్యత 100% మనదే అని అంతే నేను అంతే అంతే. మీరు సార్ మీరు ఏమంటున్నారంటే మీ ఎరుకలేనితనం వలన మీ అదే ఏమిటి ఇది అని అవగాహన లేకుండా మీ ప్రవర్తన అలా ఉంది అదే గెస్ నేనేం మాట్లాడలేదా, నేను ఒకటే క్వశ్చన్ అడిగాను. ఎలా అయితే ఆ అబ్బాయి భయానికి ఆ అబ్బాయి కారణం అని మీరు అంటున్నారో, మీ సంబంధాల్లో మీరు వ్యవహరిస్తున్నప్పుడు, మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, కలిసి ఉన్న మనుషులతో ఇంటరాక్షన్స్లో మీ మనసులో ఒక భావం అనేది వస్తుంటే, అది సరైన భావం కానీ, లేదు రాంగ్ ఫీలింగ్ కానీ, నెగిటివ్ ఫీలింగ్ కానీ, ఆ భావానికి బాధ్యత ఎవరిది? ఇంతే నేను అడిగింది. మీకు కోపం వస్తుందండి. జనరల్ గా మనం అవతల వాళ్ళ నుంచి ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం రియాక్షన్స్. దానివల్ల అనుకుంటా మనకి ఇష్యూస్ వస్తుంటాయి. తాడు ఏ రకంగా అయితే రియాక్ట్ అవ్వదో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ రిలేషన్స్ లో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేకపోతున్నాం. ఇది మన ఈ మిస్టేక్. కోపానికి కారణం వేరేవాడు అనుకుంటున్నామా? నా కోపానికి కారణం మార్చుకోవాల్సింది నన్ను నేనే. డెఫినెట్లీ. యాక్చువల్లీ నాకు నా పర్సనల్ ఒక విషయం కనెక్ట్ అయ్యానండి. సో మీరన్నట్టు ట్రిగరింగ్ ఉంటుంది. నేను మీ రెస్పాన్స్ తీసుకుంటాను జస్ట్. అయితే సంబంధాల్లో ఇది ఈ పాయింట్ అర్థం అవ్వట్లేదండి. నాలో ఉన్న భావాలు నా బాధ్యత, నేను ఎలా అయితే చూస్తున్నానో దానిని బట్టి నాలో భావం వస్తుంది అనేది మనకి అర్థం కావట్లేదు. తాడు గురించి చాలా ఈజీగా చెప్పేశాం. ఆ తాడుది కాదండి, నాది బాధ్యత అని క్లియర్గా చెప్పేస్తున్నాం. కానీ సంబంధాల్లో ఆ క్లారిటీ రావట్లేదు. సో జీవన విద్యలో ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనలో సరైన అవగాహన ఉంటుందో, ఆ రియాలిటీకి అనుగుణంగా చూస్తామో, మనలో ఈ సద్భావము, ఈ సరైన భావం అనేది డెవలప్ అవుతుంది.
ఎప్పుడైతే ఆ ఉన్నది ఉన్నట్లు చూడలేకపోతున్నామో, ఇక్కడ ఈ విషయంలో తాడుని తాడులాగా చూడలేకపోతే ఎలా అయితే భయపడిపోతున్నామో, అదే విధంగా మనుషుల్ని, సంబంధాల్ని ఉన్నది ఉన్నట్లు చూడలేకపోయినప్పుడు మనలో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి అనేది ప్రస్తావన అండి. ఏంటి ఉన్నది ఉన్నట్లు చూడడం అంటే, మొదట అసలు సంబంధం అంటే ఏంటి? సంబంధంలో గోల్ ఏంటి? లక్ష్యం ఏంటి? మనకిది కనిపిస్తుందా ప్రతి ఇంటరాక్షన్‌లో? సో, నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, అందరూ మీ నోట్‌బుక్‌లో ఒక 4 సంబంధాలు రాయండి. 4-5 సంబంధాలు. ఏ సంబంధాలైతే ఇంకా బాగుంటే నేను హ్యాపీగుంటాను అని అనుకుంటున్నారో మీరు. ఇప్పుడు బాలేదని కాదు, ఇంకా మెరుగ్గా ఉంటే, ఇంకా ఇంప్రూవ్ అయితే నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటది అని అనుకున్న ఒక 4-5 సంబంధాలు రాయండి. అందరి నోట్‌బుక్‌లో. అంటే రాసిన తర్వాత ఆహ్, యెస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్ లేదు అన్‌మ్యూట్ చేసి చెప్పండి. సో అండ్ సో 4 పర్సన్స్ గురించి రాసుకోమంటారా? 4 పేర్లు రాయండి. ఈ ఓకే. ఈ ఈ సంబంధాలు ఇంప్రూవ్ అయితే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని 4, 5 పేర్లు. అందరూ కూడా. అండ్ ఈ 3 రోజుల్లో చూద్దాం. ఈ ఏంటి సరైన అవగాహన అంటే ఏంటి? ఆ అవగాహనతో మనలో సరైన భావన రావటం అంటే ఏంటి? దానివల్ల మన సంబంధాలు ఇంప్రూవ్ అవ్వటం అంటే ఏంటో ఒకసారి అనుభవపూర్వకంగా చూద్దాం. ఆహ్, 4-5 సంబంధాలు. అందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేర్లు రాయండండి. మైండ్‌లో అనుకోవద్దు. రాయండి. రాసి నాకు థమ్స్ అప్ చూయించండి. చాట్ బాక్స్‌లో గానీ, ఫిజికల్‌గా గానీ అన్‌మ్యూట్ చేసి చెప్పండి అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ వసల్ గారు. విశాల్ గారు రాశారు ఇంకా. అందరూ పార్టిసిపేట్ చేయండండి. ప్యాసివ్‌గా వింటే మాత్రం కష్టం. కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి. ఇప్పటి నుంచి అందరూ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తే లైఫ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అవుతుందండి. ఈ నెక్స్ట్ 40 మినిట్స్ ఎవ్వరూ కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. శ్యామలాంబ రాశానండి. గుడ్. గుడ్. ఓకే. రాసేసారండి అందరూ? ఓకే అయితే సార్. ఈ రాశాను. నెక్స్ట్ 3 రోజులు ఈ 5 సంబంధాల గురించి ఆలోచించండి. ఏది చెప్పినా అక్కడ మాత్రమే అప్లై చేయండి. పక్కింటోళ్ళు కానీ, వేరే వాళ్ళు గానీ బయటికి వెళ్ళొద్దు. ఏది మనం డిస్కస్ చేసినా ఈ 5 సంబంధాలు అప్లై చేయండి. అక్కడి నుంచి గనుక క్వెషన్స్ వస్తే చాలా కనెక్ట్ అవుతది. చాలా హెల్ప్ అవుద్ది మనకి. సో, మొట్టమొదటి ప్రస్తావన ఏంటంటే, అసలు సంబంధంలో లక్ష్యం అంటే ఏంటి? ఏంటి లక్ష్యం? ఏ పని చేసినా ఒక లక్ష్యం ఉంటుంది గదా! అసలు సంబంధాలు ఏంటి లక్ష్యం? కొన్ని సంబంధాల్లో మనందరం ఒక ఫ్యామిలీలో పుట్టాము. కొంతమంది వేరే మనం ఫ్రెండ్స్ స్కూల్‌కెళ్ళాం. ఫ్రెండ్స్ అయ్యారక్కడ. చుట్టాలున్నారు. ఒక వయసొచ్చిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళాం. అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. కొలీగ్స్ ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నాము. లైఫ్ పార్ట్నరు. తర్వాత పిల్లలు. ఇంకొక ఫ్యామిలీ. ఏంటి ఈ చాలా రకాల సంబంధాలున్నాయి. ఈ లక్ష్యం ఏంటి సంబంధంలో?
అంటే ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి, అసలు ఏ సంబంధానికైనా లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి? మన ఇంటరాక్ట్ అవుతున్న సంబంధాల్లో బట్ గోల్ ఏంటి? నేను ఒక ఎనాలజీ ద్వారా చెప్తా అండి. ఎవరు అన్మ్యూట్ చేశారండి? మీ దగ్గర సౌండ్స్ వస్తేనే కొంచెం మ్యూట్ చేసుకోండి. శ్యామలమ్మ గారు మీది. సో అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మట్టి, భూమి అండ్ ఒక చెట్టు. ఒక మొక్క ఎదగటానికి భూమి నుంచి దానికి అవసరమైన మినరల్స్ అన్నీ తీసుకుంటుంది కదా, నీరు, పోషకాలు అన్నీ. కానీ ఒక మొక్క చెట్టు అయిన తర్వాత ఆ చెట్టు యొక్క ఆకులు రాలి ఆ భూమి మునిపటి కన్నా ఇంకా సారవంతమవుతుంది కదా. ఆ చెట్టు వేళ్ళు ఆ మట్టిని కొట్టుకుపోకుండా ఆపుతుంది కదా. మృతికా క్షయం అంటాం కదా, ఆ క్షయం అవ్వకుండా దాన్ని పట్టుకొని ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి ఈ రెండిటి మధ్య సంబంధం చూస్తే ఇవి మునుపటి కన్నా బెటర్ అవుతున్నాయా, మునుపట్లానే ఉన్నాయా? ఆ రెండి మధ్య ఎలా ఈ సంబంధంలో రెండు బెటర్ అయినాయా, రెండు బెటర్ ఏది అయినాయి సార్, ఇంప్రూవ్ అవుతున్నాయి. రెండు ఇంప్రూవ్ అయినాయి కదా, అవునండి. రెండు పూర్ణత వైపు ప్రయాణిస్తున్నాయి. సో సంబంధం అంటే అదేనండి, సంపూర్ణత్వం కోసం, సంపూర్ణత యొక్క అర్థంలో ఉన్న బంధాన్ని సంబంధం అన్నారు. ఏ సంబంధం అయినా ఇలా దీన్ని ఇక్కడ ప్రకృతిలో దీన్ని పూరకత అంటున్నాం. అంటే ఆ సంబంధంలో గివ్ అండ్ టేక్ కాదు, ఇచ్చిపుచ్చుకోవటం కాదు. అది ఇచ్చేటప్పుడు మునుపటి కన్నా బెటర్ అవుతుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది, నేల సారవంతం అవుతుంది. ఇది కనిపించాలండి. మనం ప్రతి ఇంటరాక్షన్లో మన సంబంధాలు ఉన్నాయి కదా, ఈ లక్ష్యం అనేది ఏ సంబంధమైనా ఈ అర్థంలో ఉంది. పరస్పర పూరకత అనే అర్థంలో ఉందని మనకు కనిపిస్తుందా? ఇది లక్ష్యం అని తెలుస్తుందా? ఏ సంబంధమైనా నేను బెటర్ అవ్వటానికి అండ్ వేరే వాళ్ళు బెటర్ అవ్వటానికి ఉంది అనేది. ఇది మనకి ఎంత టైం కనిపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. లక్ష్యం కనిపించకపోతే ప్రయాణం ఎలా ఒక సవ్యంగా ఉంటుందా, ఎలా పడితే అలా ఉంటుందా? ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు, లేదా విజయవాడ వెళ్ళాలనుకున్నారు. వెళ్ళాలి అనుకున్నప్పుడే కదా విజయవాడ బస్సు ఎక్కేది అండ్ దానికి తగ్గట్టు ప్రయాణాలు ఏర్పాట్లు చేసుకునేది. ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయాం. సో అప్పుడు మనం చేసే పనులన్నీ ఆ డైరెక్షన్లో ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా? ఇప్పుడు లక్ష్యం మర్చిపోయాం, సంబంధం ఎందుకు అనేది. అందుకనే మనం ఎలా అనిపిస్తే అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సంబంధం వర్క్ అవ్వనప్పుడు వర్క్ అవ్వలేదని బాధపడుతున్నాం. ఈ లక్ష్యం యొక్క స్పష్టత ఎంత టైం ఉంటుంది? ఇది ఉంటే జీవన విద్యలో చెప్తుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ 9 భావాలు ఉన్నాయి. ఒక మనిషికి మధ్య ఈ 9 భావాలు అనేది ఉన్నాయి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. సో ఈ నెక్స్ట్ 3 రోజుల్లో ఈ కొన్ని భావాల గురించి డీటెయిల్గా మాట్లాడతారండి ఫెసిలిటేటర్స్. ఈ భావం నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఈ భావం ఉంటేనే కదా ఇచ్చేది ఇంకోళ్ళకి. ఈ భావాన్ని పంచుకోవడం ద్వారా, వ్యక్తపరచడం ద్వారా ఇద్దరము హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఈ 2 లైన్లు ప్రతి సెషన్ తర్వాత మళ్ళీ చదువుతామండి. స్లోగా అర్థమవుతుంది. ఏంటి ఈ 2 లైన్లు ఏం చెప్తున్నారు మీరు? ఒక భావాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది అందరూ పార్టిసిపేట్ చేయాలండి, చాలా సరదాగా ఉంటుంది యాక్టివిటీ. మీరందరూ 4 సంబంధాలు 5 సంబంధాలు రాసుకున్నారు కదా, ఆ సంబంధాల్లోనే ఆలోచించండి ఇది. ఓకే, నేను మీ అందరినీ 3 క్వశ్చన్లు అడుగుతాను, 4 ప్రశ్నలు అడుగుతాను. మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవును, కాదు, తెలియదు. ఇంగ్లీష్లో ఎస్, నో, డోంట్ నో.
అందరూ కూడా అన్మ్యూట్ చేయండి. ఇక్కడ అందరూ కూడా మాట్లాడండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ అందరూ మైక్లో చెప్పండి. మైక్ ఆన్ చేసి అందరూ చెప్పండి. చెప్పి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, ఇది అందరూ పార్టిసిపేట్ చేయాలండి. చాలా మంచి ఆహా మూమెంట్ ఇది. అందరూ పార్టిసిపేట్ చేయండి శ్రద్ధగా. సో మొదటి ప్రశ్న అందరిని అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారా? ఎస్ అవునండి. ఎస్ ఎస్ సార్. ఎస్. అందరూ Yes, అందరూ sir. ఎస్ సార్ అందరూ పార్టిసిపేట్ చేయండి. అవునండి ఎస్ సార్ Yes, sir. Yes, sir. ఓకే, నో డౌట్. ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? లేదు. లేదండి. అందరూ ఎస్ ఎస్, వెరీ గుడ్. ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారా? అవునండి. ఎస్ సార్. Yes, sir. అందరూ అందరూ 20 మంది మాట్లాడాలండి. ఎస్ సార్ ఎస్. ఎస్ సార్. ఓకే, నో సో సార్ 5 రాశారు కదండి మీరు. 5 సంబంధాలు, ఇది సంబంధాలు నాకు ఇంప్రూవ్ అయితే నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళని మాత్రమే. ఎవరండి నో అని చెప్పింది? మేడం సార్ మీరా? నేను కొంతకాలం అలా ట్రై చేశాను కానీ అది జాగ్రత్తగా వినండి. 5 సంబంధాలు రాశారు కదా మీరు. నేను అన్ని రాయలేదు సంబంధాలు రాయలేదా? అన్ని రాయలేదు. ఓకే సరే, నాకు ఎన్ని రాస్తే అన్ని. సరే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారా లేదా? యా డెఫినెట్లీ నేను ఉంచాలనుకోవట్లేదు కానీ వాళ్ళు ఉండాలనుకుంటున్నాను. అంతే అంతే అంతే. సరే ఆ, సార్ శ్యామలమ్మని అండి వాళ్ళు ఉండాలనుకుంటున్నాం. ఆ, నిజమే కదా, మనం ఎట్లా ఉంచుతాం? ఉండాలి అనుకో. అది తెలుగు ట్రాన్స్లేషన్ అండి. వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు మీరు వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు కదండి. మీ బిహేవియర్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, అన్హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం సార్. అంతే, క్వశ్చన్ అంతే. అపర్ణ గారికి మీకు క్లియర్ అండి? ఎస్ ఎస్ సార్ మీరు అన్హ్యాపీగా ఉండాలనుకుంటే నో ప్రాబ్లం. నేను మిమ్మల్ని ఎస్ సార్ వారించట్లేదు, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఎస్ సార్ కరెక్టే. మీ వల్ల ఎదుటి నా వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని అనుకుంటాను. అంతే అంతే, క్వశ్చన్ అంతే. ఎస్ సార్ క్లియర్ అండి ఈ రెండు? ఏం డౌట్ ఉన్నాయా? నో డౌట్, అందరూ ఓకే ఎస్ కదా? ఓకే, మూడో క్వశ్చన్, ఎదుటి మనిషి తనని తాను సంతోషంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాడా? నో. ఓకే, ఎస్ సార్ ఎస్ 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 సార్. ఎస్ శివ గారు. ఓకే, మిగిలిన వాళ్ళండి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎస్ అండి. ఓకే ఓకే, ఒకళ్ళు ఇద్దరు నో అన్నారండి, మిగిలిన వాళ్ళందరూ ఎస్ అన్నారు. సో నాలుగో ప్రశ్న, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా? మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకుంటున్నారా? నో. నో నో. శివ గారు నో, కోటేశ్వర గారు నో, అందరండి మిగిలిన వాళ్ళు. ఎస్ సార్ బట్ మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎట్లా ఉంచాలనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఎస్ ఓకే, విశాల్ గారు ఎస్. డిపెండింగ్ ఆన్ ద పర్సన్ బట్టి కొంతమంది ఎస్ సార్, కొంతమంది నో సార్. కొంతమంది ఎస్, కొంతమంది నో. కొంతమంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇంట్రెస్టింగ్. సో అపర్ణ గారు తెలియదు, సూర్యశ్రీ గారు తెలియదు. ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ 2 క్వశ్చన్లు అసలు అబ్సల్యూట్లీ ఎస్. మూడో క్వశ్చన్లో ఒకళ్ళిద్దరు నో అన్నారు. ఫోర్త్ అయితే మాత్రం ఒకళ్ళిద్దరు తప్ప అందరు తెలియదు, నో అని అంటున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఒక్కసారి సో కోటేశ్వర గారు మీరు వీడియో ఆన్ చేయగలిగితే చేయండి అండి. ఆడియో ఒకసారి మన ఇద్దరం మాట్లాడదాం, అందరికీ ఒక డెమో ఇద్దాం. సో కోటేశ్వర గారు ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి రూమ్లో. లెట్స్ సి. సో మా ఇద్దరం కనిపిస్తున్నాం కదండి మీ అందరికీ. సో
మా ఇద్దరికి వేరే వాళ్ళంటే ఎవరు ఈ రూమ్లో? ఇప్పుడు మన ఇద్దరికి ఎవరు కోస్టర్ గారు? వీళ్ళందరూ వేరే వాళ్ళే కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అవునండి. మీరు అనుకున్న 5 రిలేషన్షిప్ కూడా ఈ క్లాస్ రూమ్లోకి పిలిచామనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతున్నాను ఈ క్వశ్చన్, మీరు వినండి. మీరు అనుకున్న 5 కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరూ మీరు ఆన్సర్ చెప్పండి. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? అన్మ్యూట్ చేసి చెప్పండి ఆన్సర్ అందరూ. ఎస్ సార్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అందరూ చెప్పండి. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు అనుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ 5 మీరు అయితే 5 అనుకున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్. 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 ఓకే ఓకే. పార్టిసిపెంట్స్ అందరూ ఆన్సర్ చెప్పండి. ఎదుటి వాళ్ళని మీరు సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. ఒకసారి కోటేశ్వర గారు మీ ఒకసారి మీ 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ చూడండి. ఎస్ సార్. ఇప్పుడు మీ 5 కూడా ఉన్నారు ఇక్కడే. ఇదే ఫిజికల్ రూమ్ అంటే షామియానా వేసి కూర్చోబెట్టావు అందరినీ. ఓకే అండి, రైట్. సో ఆన్సర్ ఏమని వస్తుంది? ఎస్ అని వస్తుంది. కానీ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు? నో చెప్పాను. నో అని అనిపిస్తుంది. ఇది మెయిన్ ఇష్యూ అండి. ఓకే. ఇది ఎస్ అని చెప్పలేకపోవటమే మన సంబంధాల్లో మనం ఫేస్ చేస్తున్న అతి పెద్ద క్రైసిస్. నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, కానీ అవతల గురించి నాకు తెలీదు. నేను నా అనుకున్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాను, కానీ వాడేమనుకుంటున్నాడో నాకు తెలీదు. అవునండి. ఇది మెయిన్ ఇష్యూ అండి. కానీ అలా అని జనాలతో ఇష్యూస్ ఏం లేవా? అన్ని మంచి పనులు చేస్తున్నా లేదు కదా. అవును. మరి ఇష్యూ ఎక్కడుంది ఒకసారి చూద్దాం. సో నేను మరలా అందరినీ క్వశ్చన్ అడుగుతున్నానండి. అందరూ కూడా మరలా పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా అన్మ్యూట్ చేసి ఎస్ ఆర్ నో అనేది ఆన్సర్ చెప్పండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, నన్ను నేను ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోగలుగుతున్నాను? మిమ్మల్ని 24/7 365 డేస్ మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుకోగలుగుతున్నారా? నో సార్. నో సార్. నో. ఓకే, ఇంట్రెస్టింగ్. రెండోది, ఎదుటి వాళ్ళని ఎప్పుడూ సంతోషంగా ఉంచగలుగుతున్నారా? లేదండి. నో సార్. నో. నో. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇటు సైడ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? ఎస్. విష్లో ప్రాబ్లం ఏం లేదు, కోరికలో. కానీ నిజంగా అలా ఉండగలుగుతున్నామా అంటే లేదు. ఆ 5 మనుషులు ఎవరైతే మీరు అనుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా? నో ప్రాబ్లం. కానీ ఉంచగలుగుతున్నామా? లేదు. ఎదుటివాడు తనను తాను ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోగలుగుతున్నాడా? నో సార్. నో. అందరు పార్టిసిపేట్ చేయండి. ఎస్ ఆర్ నో? నో. నో సార్. నో. ఓకే. 4th క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎదుటివాడు ఎప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలుగుతున్నాడా? నో సార్. నో. నో సార్. ఇది మాత్రం డెఫినెట్ గా నో. సో ఒక్కసారి ఈ రెండు యాక్టివిటీ మీకు చూస్తే, లెఫ్ట్ సైడ్ క్వశ్చన్స్ అన్నీ ఒకటి బ్లూ కలర్ లో ఒక పాయింట్ హైలైట్ చేసింది చూడండి. ఇవన్నీ విచ్ అన్నమాట. సహజంగా కోరిక ఏంటి? కానీ రైట్ సైడ్ అంతా ఒకటి హైలైట్ చేసింది చూడండి బ్లూలో. ఇక్కడ ఏం చెప్తున్నాం? సామర్థ్యం గురించి చెప్తున్నాం. ప్రపోజల్ ఏంటంటే, నన్ను నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంచుకోవాలని అనుకున్నా రియాలిటీలో ఉంచగలుగుతున్నానా? లేదు, ఉంచుకోలేకపోతున్నాను. అదేవిధంగా ఎదుటి మనిషి కూడా తను తాను హ్యాపీగా ఉంచుకోవాలని అనుకున్నా ఉంచుకోలేకపోతున్నాడు రియాలిటీలో. అదేవిధంగా ఎదుటి మనిషి కూడా నా వెల్బీయింగ్ని, నా శ్రేయస్సుని కోరుకున్నా ఇన్ రియాలిటీలో అతని సామర్థ్య లోపం వల్ల, అతని అవగాహన లోపం వల్ల నేను ఎలా అయితే ఎప్పుడు ఉంచలేకపోతున్నానో ఎదుటి మనిషిని, అదే విధంగా
ఎదుటి మనిషి కూడా ఉంచలేకపోతున్నాడు. సమస్య సామర్థ్య లోపంలో ఉంది, ఉద్దేశ లోపంలో కాదు. ఇది రియాలిటీ అండి. ఈ రియాలిటీ ఎప్పుడైతే మనకు అర్థం కాదో, ఎప్పుడైతే ఈ రెండిటిని మధ్య ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని విడివిడిగా చూడలేకపోతున్నామో, అప్పుడు మనం చేసే పనులన్నీ మనల్ని మనం ఒక విధంగా చూసుకుంటున్నాం, ఎదుటి వాళ్ళని ఇంకో విధంగా చూస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మీ చేతిలోంచి ఒక వస్తువు పడిపోయింది, విలువైన వస్తువు కింద పడి పగిలిపోయింది. ఎదుటి వ్యక్తి చేతిలోంచి అదే వస్తువు కింద పడి పగిలిపోయింది ఇంకో సందర్భం. ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుంది? పక్కన వాళ్ళ చేతిలో ఎదుటి నుంచి వ్యక్తి. పడిపోయినప్పుడు. కదా. మన చేతుల్లో పగిలిపోయినప్పుడు ఏమని వస్తుంది? మామూలుగా నోట్లోంచి మాటలు ఎలా వస్తాయి? ఎదుటి వ్యక్తి పడేశాడు. మన చేతుల్లో నుంచి పడిపోయినప్పుడు అరే జారిపోయింది పడిపోయింది అనుకుంటాం అంతవరకే. ఆ. వాళ్ళు చూస్తే కోపం వస్తుంది. అది కోపం వచ్చి ఏమంటాం? తిడతాం. అదే తిట్టేది ఎలా వస్తాయి ఆ మాటలు? ఇది కూడా పట్టుకోలేరా అన్నట్టు మనం అంటాం. ఆ. నా చేతిలో నుంచి జారి పడిపోయింది, ఆ, నువ్వు మాత్రం కావాలనే పడే- చేసావు, ఓకే పడేసాం. నువ్వు పడేసావు. ఇంట్రెస్టింగ్ కదా. ఒకటే వస్తువు మనల్ని చూసి మన చేతిలోనే పడిపోతుంది, అవతల వాడు పడేస్తున్నాడు. నాకు లేట్ అవుతుంది, నాకు లేట్ అయ్యింది, నువ్వు కావాలనే లేటుగా వచ్చావు. సారీ చూసుకోలేదు, కొంచెం అరిచాను, నాకు అప్పుడు కోపం వచ్చింది. నువ్వు మాత్రం కావాలని నన్ను బాధ పెట్టడానికి అరుస్తావు. ఏంటిది? మనతోనేమో ఒక విధంగా చూస్తున్నాము, అదే విషయాన్ని ఇంకొక మనిషి చేసినప్పుడు ఎందుకు ఇలా చూస్తున్నామంటే అండి, ఎందుకు మనలో భావం మారిపోతుందంటే, ఒకే తప్పుని నేను 100 సార్లు చేసినా సరే, నేను ఎప్పుడూ నా ఉద్దేశాన్ని అనుమానించను. కానీ ఎదుటి వాళ్ళు అదే తప్పుని 1, 2 సార్లు చేసింగానే వెంటనే వాళ్ళ ఉద్దేశమే తప్పని అనుమానిస్తాం. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని కన్ఫ్యూజ్ అయ్యామో, ఆ తాడుని పాముని అనుకున్నప్పుడు ఎలా అయితే భయం వస్తుందో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూడలేకపోతామో, ఎప్పుడైతే వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తామో, అప్పుడు ప్రకృతి మనకి 3 ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తుందండి. ఫ్రీ, ఏ డబ్బులు అవసరం లేదు. ఈ అసహనం, వ్యతిరేక భావం, కోపం, ఇరిటేషన్, యాంగర్, ఈ భావంతో మనం రియాక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి సామర్థ్యాన్ని చూస్తామో, అప్పుడు మనం రెస్పాండ్ అవుతాం. అంటే నాలో ఆ హెజిటేషన్ లేదు. ఇప్పుడు ప్రతి హ్యూమన్ ఇంటరాక్షన్లో ఈ ఊగిపోవటం ఉంది కదా, ఈ ఊగిపోవటం, ఈ బాయిలింగ్ అవ్వటం, ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి మూల కారణం ఇదేనండి. ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించటం. చూడండి ఒక్కసారి మీ 5 సంబంధాలు రాశారు కదా, వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఒక్కసారి చూడండి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సంబంధంలో నా గోల్ ఏంటి అనేది, నేను అసలు ఎందుకు మాట్లాడుతున్నా అనేది ఎరుకలో ఉంటుందా? ఆ సమస్య పెద్దదవుతుందా మనం మాట్లాడుతున్నప్పుడు? సమాధానం వైపు, సొల్యూషన్ వైపు వెళ్తుందా? దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం? ఈ గొడవ జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు మనిషి గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా, విషయం గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా? నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నువ్వు ఎప్పుడు ఇంత చేస్తావు, అలా ఇలా నడుస్తుందా? అసలు ఏం జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, దాని గురించి మాట్లాడుతున్నామా, జరిగిన దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నామా?
మీ సంబంధాల్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇక్కడండి. నేను ఎదుటి వాళ్ళ ఉద్దేశంని అనుమానిస్తున్నానా? లేదు వాళ్ళ సామర్థ్యం యొక్క లోపాన్ని చూడగలుగుతున్నానా? అది ఎదుటి వాళ్ళు అవ్వచ్చు, నా ఓన్ సామర్థ్య లోపం అవ్వచ్చు. అయితే మీ 5 రిలేషన్‌షిప్స్ అని అనుకున్నారు కదా! మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరెక్కడున్నారు? లెఫ్ట్ సైడ్ బాక్స్‌లో ఉన్నారా? రైట్ సైడ్ బాక్స్‌లో ఉన్నారా? నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తానండి. రైట్ సైడ్ అంటే వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించటం, ఈ కోపం, ఈ ఈ ఇరిటేషను, ఇది రావటం అండ్ వాళ్ళ పట్ల అపోజిషన్ ఫీలింగ్ డెవలప్ అవ్వటం, రియాక్ట్ అవ్వటం. రియాక్ట్ అంటే ఆ పని తర్వాత నా మనసులో అలజడి ఉండటం. ఇటు సైడ్ చూస్తే ఎదుటి వాళ్ళ ఉద్దేశం పట్ల ఆ అష్యూరెన్స్, అస్వస్థతో ఉంటాము. యెస్, ఆ మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడనే క్లారిటీ. వాడి సామర్థ్య లోపం, వాడి అవగాహన లోపం వల్ల వాడు ఆ పని చేస్తున్నాడు. మనకు కుదిరితే వాడి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయటానికి ప్రయత్నించటం. కుదరలేదు, అట్‌లీస్ట్ నేను రియాక్ట్ అవ్వట్లేదు. నా వల్ల కాదు. ఇప్పుడు నేను కొంత టైం తీసుకుంటాను ఇంకా. బట్ నేను రియాక్ట్ అవ్వట్లేదు. ఐ యామ్ రెస్పాండ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కడ మొదలుపెడుతున్నాం, ఎక్కడ ఎండ్ అయితుంది. ఎక్కడ ఉండాలనుకుంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం. 5 రిలేషన్‌షిప్స్‌లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ రైట్ సైడ్ దాంట్లోనే ఉంటున్నాను. హ్మ్. ఎక్కడ ఉండాలనుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ దాంట్లో. కానీ అక్కడ తక్కువ ఉంటున్నా. హ్మ్. అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈ వాస్తవాన్ని చూడడం ద్వారా ఎంత టైము ఈ దృష్టి అనేది మనం డెవలప్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఈ భావం అనేది మనలో ఉంటుందండి. ఉన్నది ఉన్నట్లు చూస్తే విశ్వము ఎలా ఉందో అలా చూస్తే నా మనసులో కలిగే భావాన్ని విశ్వాస భావం అంటారు. ఒక మనిషి ఎలా ఉన్నాడో అలా చూస్తే నా మనసులో ఆ సంబంధికుడి పట్ల విశ్వాస భావం అనేది వస్తుంది. ఎలా ఉన్నాడు మనిషి? ఇలా ఉన్నాడు. ఏంటి? తన సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. నేనెలా అయితే ఎదుటి మనిషి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానో, ఎదుటి మనిషి కూడా అలానే ఉంది. నేనెలా అయితే నేనెప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఎదుటి మనిషి ఉంచలేకపోతున్నానో, అదే విధంగా ఆ మనిషి సామర్థ్య లోపం వల్ల, ఆ మనిషి అవగాహన లోపం వల్ల, ఆ మనిషితో తప్పు జరుగుతుంది. ఈ దృష్టి మనలో కూర్చోవాలండి. ఇది కూర్చుంటే మనలో ఆ భావం అనేది డెవలప్ అవుతుంది. విశ్వాస భావం అనేది. ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఈ 1 అండ్ 2 ఏదైతే ఈ నాలుగోది క్వెషన్ మార్క్ ఉంది కదా! ఈ నాలుగో క్వెషన్. ఇది రైట్ అవ్వాలన్నమాట మన దృష్టిలో. ఇష్యూ అనేది లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ ఉంది. ఆ మంచి సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది అనేది కనిపించాలి. మనల్ని మనం చూసుకునేటప్పుడు కనిపిస్తుంది ఇది. అందుకనే మనకి ఆ రేజ్, ఆ ఇరిటేషన్, ఆ యాంగర్, ఆ బాయిలింగ్ అయి అవ్వట్లేదు మనతో తప్పు జరిగినప్పుడు. కానీ ఎదుటి మనిషితో జరిగినప్పుడు ఊగిపోతున్నాం కదా! ఏ మాట అనకూడదో ఆ మాట వచ్చేస్తుంది కదా నోట్లోంచి. ఏ మాటలో ఉపయోగం ఉండదో ఆ మాటలన్నీ మాట్లాడుతున్నాం కదా! ఎందుకు అంటే ఈ నాలుగో క్వెషన్ రైట్ అవ్వట్లేదు. ఈ క్లారిటీ ఉండలేదు. ఈ వాస్తవాన్ని ఫస్ట్ కూర్చోబెడితే మైండ్‌లో ఇది టైం పడుతుందండి. అండ్ మనలో ఆ భావం అనేది డెవలప్ అవుతది. శ్రీలత గారు. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అంటే ఇదొక థాట్ సార్. మీరు చెప్పండి సార్ దాని మీద. హ్మ్. ఇప్పుడు అంటే
నాలో నేను తప్పు చేయడము, ఎదుటి వాళ్ళు తప్పు చేయడం. మీరు చెప్పింది అర్థమైంది సార్. ఇప్పుడు ఒకవేళ నాలో తప్పులు తక్కువగా అని నేను అనుకుంటున్నాను. తక్కువగా ఉండి అంటే పర్సెంటేజ్ సపోజ్ నాలో 10%, ఎదుటి వాళ్ళలో 90% అలా ఉన్నప్పుడు ఆ అన్‌హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా! అది నా థాట్ సార్. సో, మన అన్‌హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైంది. ఎదుటి వాళ్ళలో కాంపిటెన్స్ తక్కువుంది. చూద్దాం. కొంచెం డీటెయిల్‌గా వెళ్దాం మీ క్వెషన్‌ని. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు శ్రీలత గారు. సో, శ్రీలత గారు మీరు ఎక్కడుంటారు మేడం? బెంగుళూరు సార్. బెంగుళూరులో ఉంటారు. సరే, నేను మీకు ఫోన్ చేశాను. మీరు మన క్లాస్ విన్న తర్వాత ఓకే, నన్ను మీ ఇంటికి గెస్ట్‌గా పిలిచారనుకుందాం. ఓకే. సో, మనతో ఫోన్ మాట్లాడుతున్నాం మనిద్దరము. మీరు నన్ను గైడ్ చేస్తున్నారు మీ ఇంటికి. మీ ఇంటికి రావడానికి గైడ్ చేస్తున్నారు. గైడ్ చేయండి. ఓకే. మీరు బెంగుళూరులోనే ఉన్నారు. అంతే కదా సార్? గో హెడ్. ఓకే. సార్ మీరు బెంగుళూరులో సపోజ్ మీరు హైదరాబాద్‌లో ఉంటే బెంగుళూరుకొచ్చారు. బస్సో ఏదో తీసుకొని ఓకే. దిగిన తర్వాత మీరు మెజెస్టిక్‌లో మెట్రో పట్టుకోండి సార్. అక్కడి నుంచి కాడుగుడి ట్రీ పార్క్ అని స్టాప్ వస్తది. అక్కడ దిగండి. అక్కడ ఒక ఆటో మాట్లాడుకోండి. ఆటో అతనికి నేను అడ్రస్ మీకు షేర్ చేస్తాను. ఆ అడ్రస్ చెప్పి ఇంటికి రండి సార్. ఓకే. వెరీ గుడ్. ఇది చాలా వివరంగా చెప్పారు. బట్ మళ్ళీ కాల్ చేశాను. మళ్ళీ అంతే వివరంగా చెప్పారు. నేను రాలేదు మీ ఇంటికి. మరలా కాల్ చేశాను. మళ్ళీ ఇంతే వివరంగా చెప్పారు. మరలా రాలేదు. 4థ్ టైం కూడా ఇలానే జరిగింది. సో, మనసులో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఎదుటి వాళ్ళకి అర్థం కావట్లేదని అర్థమవుతోంది సార్. మనసులో వచ్చే ఫీలింగ్ ఏంటి? ఇరిటేషన్. సో, కోపం వస్తుంది కదా! ఇన్నిసార్లు చెప్పాను అయినా అర్థం కాదా? ఒక్కసారి కొంచెం సూక్ష్మంగా చూద్దాం ఇదే సిచ్యువేషన్. మీరు నన్ను అడిగారా నేను ఎక్కడున్నానని అనుకున్నారా మీరు? అంటే మొదట అడిగాను. మీరు కంటిన్యూ అంటే నేను అనుకోని ప్రొసీడ్ అయిపోయాను సార్. అయితే నన్ను అడ్రస్ చెప్పేటప్పుడు లేకపోతే నన్ను గైడ్ చేసేటప్పుడు నేను ఎక్కడున్నానో అక్కడి నుంచి గైడ్ చేయాలా? మీకేం తెలుసో అక్కడి నుంచి గైడ్ చేయాలా? మీరెక్కడున్నారో అక్కడి నుంచి. కానీ ఇప్పుడు మీరు గైడ్ చేసిందేంటి? మీరు ఒక చోట ఉన్నారని అనుకోని గైడ్ చేశాను. సో, ఏమవుతుందంటే అండి, సంబంధాల్లో ఈ 2 యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఏంటి? సామర్థ్యం అన్నప్పుడు ఈ 2 ఉంటాయి. పాత్రత, యోగ్యత అని. అంటే మీరు ఒక విషయం నాకు చెప్తున్నప్పుడు నేను ఎంత రిసీవ్ చేసుకోగలను? అండ్ నేను ఎంత అర్థం చేసుకోగలను మీరు చెప్తుందనేది. అసలు నాకు మెట్రో అనే కాన్సెప్ట్ తెలుసా? ఇవన్నీ అన్నమాట. యోగ్యత అంటే నాకు అర్థమైంది కానీ చేయగలగటం. ఇప్పుడు ఎలా అయితే మనందరికీ ఉదయాన్నే లేస్తే మంచిదని తెలుసు కానీ చేయలేం. చాలా విషయాలు మనకు తెలుసు కానీ చేయలేం. అది చేయగలగటం దాన్ని యోగ్యత అంటారనమాట. ఈ 2 ఎప్పుడైతే సరిగ్గా చూడమో ఎదుటి మనిషిలో, అప్పుడు మన ఎక్స్‌పెక్టేషన్ అనేది ఈ రెండిటికి తగ్గట్టు ఉండవనమాట. అప్పుడు ఈ ఇరిటేషన్ వచ్చేస్తది. మనం నేను 100 సార్లు చెప్పాను అయినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు అర్థం చేసుకునే విధంగా నేను చెప్పగలుగుతున్నానా? ఎక్కడ సొల్యూషన్ ఉంది? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఈ 2 స్టేట్మెంట్స్ శ్రీలత గారు. ఎక్కడ ప్రాబ్లమ్ పర్సిస్ట్ అవుతుంది? గుడ్ మార్నింగ్. ఎక్కడ సొల్యూషన్ ఉంటుంది?
సార్ వింటున్నాను సార్. ఈ అబ్జర్వ్ రెండు చేసుకోవడానికి చూస్తున్నాను. ఈ 2 క్వెషన్స్ ఇక్కడ ఉన్నాయి గదా! ఓకే. నేను నీకు 100 సార్లు చెప్పా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతున్నానా? ఎక్కడ ప్రాబ్లమ్ అలానే ఉంటుంది, ఎక్కడ సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది? ఈ 2 స్టేట్మెంట్స్. సెకండ్ వన్ సార్. నీకు అర్థమయ్యేటట్టు నేను ఇంకేమన్నా చెప్పగలిగితే హా! సొల్యూషన్ వస్తది. ఫస్ట్ ఇది అర్థం అవ్వాలండి సంబంధంలో. ఆ సంబంధం కావాలని అనుకుంటుంది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఇన్వైట్ చేశారు. నేను మీ ఇంటికి రావాలని అనుకుంటుంది ఎవరికి? అని అనుకుంటుంది ఎవరు? మీరే గదా! ఎప్పుడైతే ఏ మనిషికైతే ఆ సంబంధంలో క్లారిటీ ఉంటదో, ఆ మనిషిది బాధ్యత అండి. ఎదుటి మనిషి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత. ఇప్పుడు ఎందుకు ఈ బాధేస్తుందంటే మనకి, ఆ మనిషి ఎంత తీసుకోగలడో, ఈ పాత్రత అంటే మన తెలుగులో పాత్ర, దానికి మీనింగ్ అదేనండి. అంటే ఇది ఎంత తీసుకోగలదు అని. అది ఎంత తీసుకోగలదో దానికన్నా ఎక్కువ చెప్తున్నాము. అండ్ వాడు అర్థం చేసుకోవట్లేదని మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం. కోపం వచ్చేస్తుంది, బాధేస్తుంది. ఎంత చేయగలడో దానికన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతిసారి మళ్ళీ బాధేస్తుంది, కోపమొస్తుంది. సో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ సామర్థ్యం గురించి సరైన అవగాహన ఉంటుందో, అప్పుడు మనం చూసే విధానము, ఆ ఒక విషయాన్ని, ఒక ప్రాబ్లమ్‌ని ఎలా అర్థం చేసుకునే విధానం మారిపోతూ ఉంటదనమాట. అప్పుడు ఆ మనిషి ఏదైతే చేయగలడో అంతే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అప్పుడు ఈ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెయిన్ ఎందుకొస్తుందంటే, ఈ సామర్థ్యాన్ని సరిగ్గా చూడలేకపోవటం వల్ల, మనం చూసే దృష్టి అనేది మనకి సరిగ్గా ఉంటలేదన్నమాట. ప్రతిసారి ఆ కోపము, ఆ ఇరిటేషన్ లేదు, బాధ. దాన్ని మనం రియాక్ట్ అయిపోతున్నాము. ఆ ఫీలింగ్ వల్ల అర్రే! ఇలా అనకుండా ఉండాల్సిందే అని ఒక రిగ్రెట్. ఇలా చేయకుండా ఉండాల్సిందే అని ఒకటి. ఇక ఇవి విషియస్ సైకిల్‌లో తిరుగుతూ ఉన్నామన్నమాట ఇప్పుడు. ఇవాళ మీ అందరికి ఒక హోంవర్క్ డాక్యుమెంట్ గ్రూప్‌లో పేస్ట్ చేస్తారండి రాజేష్ గారు. అందరూ కూడా ఈ హోంవర్క్ చేయండి. ఏంటంటే ఒక ఇష్యూ తీసుకోండి. మీ 5 సంబంధాల్లో ఇప్పటివరకు ఒకటి జరిగి ఇంకా రిజాల్వ్ అవ్వని ఒక ఇష్యూ తీసుకోండి. ఆ ఇష్యూని ఈ ప్రశ్నలు అడుగుతూ ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళండి. ఒక క్వెషన్ ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళొద్దు. ఈ క్వెషన్స్ మీకు పంపిస్తారు. ఓకే. ఈ హోంవర్క్ అందరూ చేసుకొని రేపు రండి. ఇది చేయకుండా మాత్రం ఎవరు రావద్దు. ఈ క్వెషన్స్ ఇవన్నీ చాట్ బాక్స్‌లో పెడతారు. సో, 8, 5 అయింది కదండీ! సో, ఫార్మల్‌గా వి క్లోజ్ ద క్లాస్ అండి. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే నేను తీసుకుంటాను. బట్ రేపు మార్నింగ్ ఎక్కువ ఐ విల్ స్పెండ్ ఇట్. ఎవరన్నా వెళ్ళిపోవాలి, సమయాభావం ఉన్నవాళ్ళు మీరు లీవ్ అవ్వచ్చండి. బట్ ఏమైనా ఇమ్మీడియేట్ క్వెషన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ నౌ. కానీ అందరూ కూడా నమస్తే అండి. చాట్ బాక్స్ హోంవర్క్ చేసుకొని రండండి అందరూ. మేడం. చెప్పండి మేడం. గ్రూప్‌లో పెట్టేస్తే బావుంటుంది. గ్రూప్‌లో పెడతారండి ఇప్పుడే. కాల్ అయిపోయింగానే పెడతాం. థాంక్ యూ. అదే. స్లైడ్ సార్ కూడా నాకు పెడతారు. ఒక క్వెషన్ ఉంది, అడగచ్చా? అడగండి మేడం. మీరన్నారు కదా ఇప్పుడు ఎదుటి అంటే మనం బాధ్యత ఎవరైతే రిలేషన్ కోరుకుంటున్నామో అవతల వాళ్ళకి కూడా అవగాహన పెంచేలాంటి బాధ్యత మనదే అన్నారు కదా. అంటే రిలేషన్ కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చే బాధ్యత మనం తీసుకున్నా, ఇప్పుడు మీరు చెప్పినంత సామర్థ్యవంతంగా మేము చెప్పలేకపోవచ్చు కదా. అది ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. హుహు. ఇప్పుడు ఆ మనిషికి అర్థం అవ్వాలని అనుకుంటుంది ఎవరు? ఒకవేళ అనుకోకుండా ఇప్పుడు ఉన్న కండిషన్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేస్తూ మనం హ్యాపీగా అయితే ఉంటే అది మంచిదేనా? అంటే మీకు ఆ సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వకపోయినా పర్లేదు అంటే నో అవ్వకపోయినా పర్వాలేదు. అంటే రిలేషన్స్‌లో అదేనండి. ఇప్పుడు
ఉమ్. మీలో ఎటువంటి పెయిన్ లేదు. డిస్టర్బెన్స్ లేదు, పెయిన్ లేదు. దెన్ వెరీ గుడ్. దెన్ ఓకే సార్, థ్యాంక్ యూ. మనం అంటే చెయ్యాలి చేయనప్పుడే మనలో పెయిన్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, అవును సార్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఒక్క చిన్న డౌట్ సార్. ఉమ్, ఇప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము పక్క వాళ్ళకి. ఉమ్, మీరు ఇట్లా చేశారు, దానివల్ల నేను ఇలా ఫీల్ అయ్యాను, నాకు ఇంత బాధగా ఉంది. ఉమ్. ఓకే. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి బదులుగా నేను అసలు అలా చెయ్యలేదు అని అంటే అప్పుడేం చేస్తాం? అంటే మీరు ఆ మనిషికి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు ఆ మనిషి పని చేశారని? అంటే మనం బాధపడ్డాము, ఆ బాధ నుంచి బయటకు రావాలి. అండ్ ఆ రిలేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. అవ్వాలి అంటే ఆ బాధ నుంచి నేను బయటికి రావాలి కదండి. ఉమ్. ఇప్పుడు మనం బాధపడినప్పుడు అవతల వాళ్ళ వల్ల బాధపడ్డామా, మనం చూసిన విధానం పట్ల బాధపడ్డామా? ఓకే. అది మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఉమ్. ఒక్కొక్కసారి మనం అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటాం కదా సార్. మనకి ఎక్కువ బాధొస్తే మీరిట్లా అదేనండి. చేశారు, దానివల్ల నాకిట్లా బాధ అనిపిచ్చింది. సో లేదు, మీరిలా చేశారు అనేది రైట్. ఓకే. అది సరైన పని కాదు అనేది రైట్. హుహు. దానివల్లే నేను బాధపడ్డాననేది యూ హావ్ టు వెరిఫై. ఓకే. మొదటి 2 వాళ్ళు వింటారు. హ్మ్. అయితే మీరు హ్మ్. ఇలా చేసినప్పుడు నా నేను ఇలా నాలో ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. హ్మ్. రైట్ స్టేట్మెంట్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మీకొక బెస్ట్ ఫ్రెండ్ ఉందండి. హ్మ్. ఆమె మిమ్మల్ని ఒక మాట అంది. "ఏ వేస్ట్ ఫెలో" అని ఏదో ఒక మాట అంది క్యాజువల్‌గా. హ్మ్. ఓకే. ఓకే. ఆహ్, మీకు అంత మీ ఫ్యామిలీ మెంబరే ఈ మధ్య మాటలంత సరిగ్గా లేవు. ఆ మనిషి ఇదే మాట అన్నాడు. హ్మ్. ఎప్పుడు బాధ ఎక్కువేస్తది? యాహ్! ఫ్యామిలీ మెంబర్. ఒకటే మాట కదా! యాహ్! ఎందుకు ఒక మ ఒక 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 మనిషి అన్నప్పుడు పెద్ద అంత ఎఫెక్ట్ అవ్వలేదు. అది క్యాజువల్‌గా తీసేసుకున్నాం. ఇంకో మనిషి అన్నప్పుడు ఎందుకంత? ఎవరు దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు దానికి, ఆ పదానికి? మనమే అండి. మనమే కదా! హ్మ్. అవును. ఆ! ఇది అర్థం అవ్వాలండి. ఏంటంటే, ఆ మనిషి పట్ల ఎలాంటి భావం ఉంది అనే దాన్ని బట్టి, మనకి ఆ మాటలుకి మనం ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాం. హ్మ్. ఏ ఫ్రెండ్ పట్లయితే సద్భావం ఉందో, ఆ మనిషి పట్ల సరైన భావం ఉందో, హ్మ్. అప్పుడు ఆ మాట ఎక్కువ ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని. హ్మ్. కానీ ఏ మనిషి పట్లయితే ఈ భావం అనేది లేదో, హ్మ్. ఆ మనిషి ఈవెన్ ఆ మాట అనలేదు ఇంకా, ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ చాలు మనం హర్ట్ అయిపోవడానికి. యాహ్! ఇంకొక విషయం అండి. మేబీ ఇంకోటి కూడా అయ్యుండొచ్చు కదా! మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఆవిడ ఇంట్లో మెంబర్ కాదు. ఇంట్లో వాళ్ళంటేనే ఎక్కువ ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్‌లీ. అదే చెప్తున్నాను. ఇంట్లో వ్యక్తి అయినా, బయట వ్యక్తి అయినా ఆ మనిషి పట్ల మీ భావం ఏంటి? మీ అవగాహన ఏంటి? అండ్ మనం ఆ రిలేషన్‌కి ఇచ్చే ఇంపార్టెంట్ ఏంటి? ఆ! ఆ రిలేషన్‌లో మీ రోల్ ఏంటి? ఈ 2 హ్మ్. అర్థం అవ్వాలి. హ్మ్. ఫస్ట్ నా రోల్ ఏంటి? హ్మ్. మీరు మ్యారీడ్ అండి? అవునండి. పిల్లలున్నారా? పిల్లలు పెద్ద పిల్లలండి. ఆ! సో, అయితే ఇప్పుడు నేనొకటి అడుగుతాను. మీరు మీ లైఫ్‌లో జరిగింది చెప్పండి. ఎందుకంటే నేను చెప్పేది థియరీ గాదు. మీరు ఆల్రెడీ చేసిందే. యాహ్! ఆ! చెప్పండి. ఆ! ఇప్పుడు మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ పెట్టారు. వాళ్ళు నేను తినను అని పక్కకు తోసేశారు. హ్మ్. తింటే తిను లేతే లేదు వదిలేస్తారా? లేదండి. ఏం జేస్తారు? తినిపిస్తాం. తినిపిస్తారు. తినలేదు.
ఏదో రకంగా మాయ మాటలు చెప్పో, కథలు చెప్పో ఏదో ఒక రకంగా తినిపించడానికి ట్రై చేస్తాం. ట్రై చేశారు. అయినా తినలేదు. ఇంక చివరికి కాసేపు వదిలేసి మళ్ళీ ఒక అరగంట తర్వాత, గంట తర్వాత మళ్ళీ మొదలుపెడతాం ప్రాసెస్. ఓకే. మీ గోల్ ఏంటక్కడ? పిల్లలకి తిండి తినిపించి భోజనం పెట్టడం. ఆ! మీరే ఎందుకు చేస్తున్నారు ఆ పని? యాస్ ఎ మదర్. మదర్‌గా ఇది నా రోల్ అని మీకు ఆ అనుకోను. క్లారిటీగా అనుకున్నారు. యాహ్! ఆ! 2 ఆ ఫీలింగ్ హ్మ్. నా వాళ్ళకి ఇది ఈ భోజనం తినిపించే బాధ్యత నాది అదే. ఫీలింగ్. రెస్పాన్సిబిలిటీ. ఆ! ఇప్పుడు ఈ 2 పనులు ఏ జీవన విద్య వర్క్‌షాప్ అటెండ్ అవ్వలేదు. మీరు చేసేసారు. అవునండి. అవునా? అవును. చిరాకొచ్చుండొచ్చు. లేదా ఇంకోటొచ్చుండొచ్చు. మళ్ళీ కోపం. వెళ్లారు. మళ్ళీ వాడు ప్లేట్ కింద పడేసాడు. అరిచారు, కోప్పడ్డారు. మళ్ళీ వెళ్లారు. మళ్ళీ వండారు. మళ్ళీ తీసుకొచ్చారు. అవును. హ్మ్. ఈ మొత్తంలో ఇది నా బాధ్యత అనేది ఒకటి మర్చిపోలేదు మీరు. ఆ! ఆ! హ్మ్. రెండోది ఆ మనిషి పట్ల మీ ఫీలింగ్. హ్మ్. అది కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యుండొచ్చు. కానీ మరలా ఇది నా మనిషి అనే ఫీలింగ్ ఉంది గదా! అవును. అవునండి. ఇది వేరే సంబంధాల్లో మిస్ అయిపోతుందండి. హ్మ్. ఆ! ఇక్కడ ఓపిక ఉంటలేదు. ఇక్కడ అవును. కోపం వచ్చేస్తుంది. బాధ కలుగుతుంది ఇక్కడ. అవును. అక్కడ బాధ వేయలేదు చూడండి. అవును. అవును. అక్కడ కోపం రాయుండొచ్చు. బాధ వేయలేదు. అవును. హ్మ్. ఈ ఇ ఇది ఫస్ట్ ఈ దృష్టి అనేది హ్మ్. డెవలప్ చేసుకోవాలన్నమాట మిగిలిన సంబంధాలు. దృష్టికోణం. ఎస్పెషల్‌గా లైఫ్ పార్ట్నరు, అత్తామామలు, అన్నదమ్ములు, కొలీగ్స్, బాసు ఇలాంటి సంబంధాల్లో ఈ పెయిన్ ఎక్కువుంటది. అవును. ఇమ్మీడియేట్ రిలేషన్స్. ఇమ్మీడియేట్ రిలేషన్‌షిప్స్‌లో. ఏం జరుగుతుందంటే అక్కడ ఈ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం. ఆ మనిషి సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుందా? లేదు కావాలనే చేస్తున్నాడా అనేది. యెస్. యాహ్! మన అనుకున్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతామండి. అవును. ఎందుకంటే ప్రతిరోజు ఇది ఇంటరాక్షన్ గదా! ఒక్క రోజుతో పోయేది గాదు. హ్మ్. అక్కడ మనల్ని కాపాడేదేంటంటే క్షమి అనేదండి. మనకి మహాభారతంలో చెప్తారనమాట. క్షమా హి ధర్మహే అని. హ్మ్. సంబంధాల్లో ఈ క్షమ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సరైన ఒక చిన్న ఇదండి. ఇది మన కంప్లీట్ చేస్తాను ఆగండి. ఇది జాగ్రత్తగా వినండి ఈ లైన్. ఏ మనిషి నుంచి మీరు సరైన పనిని ఆశిస్తున్నారో ఆ మనిషిని చూసే విధానం. ఏ మనిషి అయితే సరైన పని చేయలేడో ఆ పని ఆ మనిషి నుంచి ఆశించకుండా ఉండటం. నాట్ ఎక్స్‌పెక్టింగ్ ద రైట్ యాక్షన్ ఫ్రమ్ ద పర్సన్ హూ కెనాట్ డూ దట్. హ్మ్. మీరు చెప్పింది కరెక్టేనండి. కానీ ఒక్కొక్కసారి అంటే ఓవర్ ది ఇయర్స్ చాలా సంవత్సరాలయినాక ఆ ఓపిక ఇది ఉండదు. పోతుంది. అదేనండి. నాలెడ్జ్ లేదు. ఓపిక కాదు. నాలెడ్జ్ ఉంటే ఓపిక అనేది నేచురల్‌గా వస్తది. మనకి నాలెడ్జ్ లేదు. ప్రయారిటీ మీ హ్యాపీనెస్ అనేది ప్రయారిటీ అవ్వలేదు. హ్మ్. ఈ రెండే ఇష్యూస్ అండి. హ్మ్. మీకు మీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లో ప్రయారిటీ అవ్వల. హ్మ్. అయ్యిందా? మిమ్మల్ని మీరు అడగండి. నా లైఫ్‌లో నా హ్యాపీనెస్ అనేది నాకు హైయెస్ట్ వాల్యూ అనేది మీకు అవగాహన ఉందా ఫస్ట్? లేదండి. ఎప్పుడూ లేదు. ఆ! సో, అప్పుడేం జేస్తామంటే, దేన్నైనా మైండ్‌లో పెట్టడానికి మనం వెనకాడం. హ్మ్. పూజ గది పవిత్రం అని అనుకుంటే, హ్మ్. ఏది పడితే దాంట్లోకి ఆ రూమ్‌లోకి తీసుకెళ్ళం గదా! అవును. అవునండి. మడ్డీ లెగ్స్‌తో వెళ్ళం గదా! ఆ రూమ్‌లోకి. అవును. ఇప్పుడు మన మైండ్ అనేది అంతే పవిత్రం అనుకోలేదన్నమాట. హ్మ్. ఏదైనా లోపల పెట్టడానికి ఓకే మనం. హ్మ్. ఏ ఆలోచనల వల్లైతే హ్యాపీనెస్ రాదో అలాంటి ఆలోచనలన్నీ పెట్టు కూర్చున్నాం. యాహ్! హ్మ్.
అండ్ బాధపడుతున్నాము. అండ్ పక్కన వాళ్ళ వల్లే వస్తుందనేది ఇక ఎప్పుడు హ్మ్. ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం మనకి మనం. హ్మ్. వీళ్ళ వల్లే ఇలా అవుతుంది, వీళ్ళే ఇది అని. హ్మ్. లేదండి. మన మన స్టోరీని మనం అడగాలి. ఏ స్టోరీ నేను చెప్తున్నాననేది. హ్మ్. చాలా సార్లేంటంటే, ఈ రాంగ్ స్టోరీ చెప్తున్నాం అనమాట. ఒక హారర్ ఫిల్మ్ లోపల మనం నిర్మించేసుకున్నాం. హ్మ్. హ్మ్. ఈ దృష్టితో చూడడానికి ట్రై చేయండి. ఆ మనిషి సామర్థ్యము ఆ పని చేయటానికి ఉందా? హ్మ్. ఏ పనైతే మనం ఆశిస్తున్నారో, ఆ పని చేసే సామర్థ్యం ఆ మనిషికుందా? యాహ్! హ్మ్. నేను ఆ మనిషి చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా? హ్మ్. ఆ మనిషి అర్థం చేసుకోగలిగిన దానికన్నా ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తున్నానా? హ్మ్. ఈ 3 ప్రశ్నలు నిజాయితీగా అడిగి చూడండి. యాహ్! హ్మ్. అండ్ సీ వాట్ ఇట్ కమ్స్. యా యా ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఒక ఇష్యూ తీసుకొని అన్‌రిజాల్వ్డ్ ఇష్యూ ఇప్పుడు నేను గ్రూప్‌లో పెడుతున్న హోంవర్క్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే. అండ్ రేపొద్దున క్వెషన్స్‌తో రండి రేపు. యాహ్! ఓకే. ఇంకా రీచెక్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇందాక అడిగారు కదా! నేను అంటే రోల్ గురించి చెప్పారు కదా! ఓ చంటి పిల్లకి పదే పదే యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళు చేసిన ప్రతి డిస్టర్బెన్స్‌ని. కానీ మీరన్నట్టుగా డెఫినెట్‌లీ మిగిలిన రోల్స్‌లో మనం అలా చేయట్లేదు. చేయలేక చెయ్ ఆ! ఆ! యాక్సెప్టెన్స్ లేకపోతున్నా. లేకపోవడం వల్ల. అంటే అది చాలా చాలా విషయాలు అర్థం కాకపోవటం వల్ల ఒక్క విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. హ్మ్. వాళ్ళ ఉద్దేశాన్ని అంటే అదే మారుస్తున్నామా? ఇప్పుడు మీరు కావాలని చూస్తున్నామా? ఇది ఫస్ట్ దీన్ని ప్రాసెస్ చేయండి అందరూ. సార్. రేపు వాళ్ళ రేపు సామర్థ్యానికంటే నాకు క్లారిటీ ఉంది. రేపు మాట్లాడదామా సార్? మిగిలిన కాన్సెప్ట్స్ రేపు మాట్లాడతాము. ఆ! ఫస్ట్ ఈ ఇదే ఒక్కటి ఇదే వెరిఫై చేయండి. క్లారిటీ. ఇదే ఇదే టాపిక్ మళ్ళీ రేపు నేను ఆ! మర్చిపోతాను అని. మళ్ళీ రైజ్ చేయండి రేపు. రేపా? రేపు ఇంకో ఓకే. యాక్సెప్టెన్స్ అనేది రేపు మిగిలిన టాపిక్స్ సరే సార్. యూజ్ చేస్తాము. సరే సార్. థాంక్ యూ సార్. హ్మ్. సో, ఒక లిస్ట్ రాయండి కుదిరిన సాయంత్రం కూర్చొని. ఎంతమంది మనుషుల మీద ఈ అవగాహన ఉంది? ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అని ఎంతమంది గురించి అనుకుంటున్నారు మీరు? ఒక లిస్ట్ రాయండి. హ్మ్. చూడండి మీ లిస్ట్‌లో ఎంతమందొస్తారో. ఎక్కువ మంది రావట్లేదు అంటే ఈ రి ఈ రికార్డింగ్ మళ్ళీ వినండి. అది. సో, 8:20 అయిందండి. ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను. సో, ఈ అందరూ కూడా హోంవర్క్ చేసుకొని రండి. రేపు క్వెషన్స్‌తో రండి. ఓకే. థాంక్ యూ అండి. గుడ్ డే అండి. గుడ్ డే.